శ్రీమతి రేగుల సామ్రాజ్యం గారు. సాయిరామ్ అండి గురుగారు. సాయిరామ్. స్టార్ట్ చేయనా సాయిరామ్? గట్టిగా చదవాలి. మీకు చేయాలి, స్టార్ట్ చేయాలి. ఇంకేం ముహూర్తం ఉందా ఏమన్నా? సాయిరామ్ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చిరునామాకు శతకోటి వందనం సమర్పించుకుంటూ, గురువు గారు అయిన మల్లి లక్ష్మణరావు గారికి, వారి భార్య వరలక్ష్మ గారికి నా శతకోటి వందనం సమర్పించుకుంటూ, సాయిరామ్. అసేతు హిమాచల సంచారము అనేటువంటి సత్యం శైవం సుందరం అనేటువంటి భాగంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటూ ప్రారంభిస్తున్నాను. సాయిరామ్. వెంకటగిరి వాస్తవ్యుడును, దివ్య జీవన సమితి వెంకటగిరి శాఖ అధ్యక్షుడు పి సుబ్బరామన్ నాయుడు అడ్వకేట్ తాను చూచి చెప్పిన విషయం ఇది. గుహాగది తలుపునకు ద్వారబంధమునకు మధ్య సన్నని సందు ఉండెను. నేను తలుపు దగ్గర నుంటిని. అందువలన సందులో నుండి లోన జరిగిన విషయమును చూడగలిగితిని. ఆ దృశ్యములు మనసులో గట్టిగా నాటుకున్నవి, మరచుటకు వీలులేనివి. పురుషోత్తమ ఆనంద యోడిలో తొడ మీద బాబావారు తల పెట్టుకుని పరుండెను. బాబావారి శరీరము జ్యోతిర్మయమయ్యను. వారి తలయు ముఖమును చాలా పెద్దవైనట్టు తోచెను. వారి ముఖము నుండి దివ్యకాంతులు వెదజల్లుచుండెను. ఆ దర్శనము నన్ను వర్ణించుటకు వీలులేని ఆనందములో ఉంచెను. అప్పుడు 9 గంటలు అంటే రాత్రి అయ్యింది. జ్యోతి రూప పద్మనాభుని దర్శనం ఇది అని ఎమ్మట తెలుసుకుంటుని. ఆహా, నాపై ఎంతటి కరుణ, ఎంతటి మహద్భాగ్యము నాది. శ్రీ సుబ్బరామయ్య ప్రక్కనే ఉన్న ఒకరిద్దరి ఈ ప్రకాశమును మాత్రము గమనించితమని చెప్పి గుహ నుండి తిరిగి వచ్చినప్పుడు బాబావారు ట్రాన్స్లోకి పోయిరి. పురశరీర ప్రజ్ఞనంది ఒక సాధు సంరక్షణకు వెడలి వచ్చిననగా భక్తులు విషయమంతయు సెలవీయుడని బాబాను ప్రార్థించిరి. శ్రీ స్వామితో కూడా ఉండిన భక్తుల్లో ఒకడైన సుబ్రహ్మణ్యమును పిలువుడు అనిరి. ఈ సుబ్రహ్మణ్యం ఆనాడు బాబావారితో కూడా గుహపోయి అతడు జరిగిన సంగతులు చూసి ఉండెను. సుబ్రహ్మణ్యం రాగానే గుహలో నుండి అతడు గంగానదిలో చూచిన సంగతి చెప్పుము అనెను. ఒక సాధువు శరీరము నీటిపైన తేలుచు ప్రవాహంలో కొట్టుకొని పోతుంట చూచితిని అని ఇతడు చెప్పాను. అంతటి బాబావారు పాపము ఆ సాధువు ఒక శిలపై గంగయొడ్డును కూర్చుండి సమాధి నిమగ్నుడై ఉండి నది పొంగి ప్రవాహము విస్తరించి కొట్టుకుని పోతుండగా అతడు స్మృతి కలిగి భగవత్ ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఆలించి నేను అతని లక్ష్మణజాల సమీపమందు గల గట్టు చేర్చితి. అచ్చట ఉన్న బెస్తలు ఆ సాధువునకు సహాయపడి హృషికేశమందరి ఒక భక్తుడు శ్రీ సాయిబాబా చెప్పు విషయములను ఇటు చెప్పిరి. ఫ్రాన్స్లో ఉండినప్పుడు బాబా స్థూల శరీరమును గమనించితిని. వారి హస్తములు ఒక దానిపై మరొకటి చేర్చబడి ఉండే. ఆ సాధువు ప్రాణరక్షణము చేయుచున్నందుకు సూచనగా తన అరచేతిలో సాధు ప్రాణం పట్టుకున్నట్లు హస్తములు చేర్చబడి ఉండే. శిష్టరక్షమును అంటే ఇట్టిదే కదా. ప్రాణాపాయములో ఉండి వ్యక్తి బాబా వలన రక్షణ పొందవలనన్న 3 విధములైన అర్హతలలో నేను ఒకదానినైనను కలిగి ఉండవలను. 1. స్వామి దగ్గర రక్షణనైనా పొంది ఉండవలను. 2. త్రికరణ శుద్ధిగా బాబా వారిని నమ్మి ప్రార్థింపవలను. 3. కనీసం బాబా గారి భక్తులు కాకపోయినప్పటికీ ఏ ఇతర దైవమునైనను భక్తితో భజించుతూ సత్య ధర్మ ప్రవర్తనుడై ఉండిన చాలును. ఇట్టి వారి ప్రాణ రక్షణకైన ప్రార్థనలను బాబా ఆలకించును. ఏ రూపనామములతోనైనను తీవ్రముగా ప్రార్థించిన సర్వనామరూపములు తనవే అయినందున బాబా ఎచ్చట ఉన్నను భక్త సంరక్షణకు పోయి వచ్చుతున్నాను. ఈ సాధువు బాబా భక్తులు కాకపోయినప్పటికీ బాబానే ప్రార్థించకపోయినప్పటికీ సాధువును రక్షించి తన విశ్వాత్మ తత్వమును ప్రేమను బాబా ప్రత్యక్షముగా ప్రకటించిన కదా అని ఆ భక్తులు చెప్పాను. హృషికేశమందున్న 6 రోజులు శ్రీ బాబా వారికి విశ్రాంతి ఏ క్షణమునను లేకుండాను. ఆశ్రమవాసులేమి, విశ్వవిద్యాలయపు విద్యార్థులేమి, ఆ చుట్టుపక్కల అందరి భక్తులేమి, సాధకులేమి
యాత్రికులేమి, విదేశీయులేమి, ఆశ్రమస్తులు తండోపతండములు శ్రీ బాబావారి దివ్య సుందరమూర్తిని దర్శించి వారి పాదములు సృష్టించి ధన్యులు కావాలని అనే తలంపుతో శ్రీవారి విడిది చుట్టూను శివానందాశ్రమము అంటే ఆనంద కుటీరము శివానంద ఆశ్రమమునకు బాబా పోనప్పుడు కాలు మోపుటకును సందునివ్వక దారిలో పాదములపై పడి నమస్కరించుచు తనివి తీరక శ్రీవారిని దర్శించుచు వెంట జనుచుండిరి. విడిదిలోనికి రాగలిగిన వారు సాధన జప ధ్యానముల గురించి ప్రశ్నించి అమూల్య విషయములు తెలుసుకునేది. శ్రీ సచ్చిదానంద స్వామిని అనేకులు చుట్టుముట్టి శ్రీ బాబావారి జీవితముల గురించియో మహిమల గురించియో పుట్టపట్టి ప్రశాంతి నిలయమును గుర్చియో పూర్తి వివరము తెలుసుకున్నటకు ప్రయత్నించుతున్నది. ఆత్మలోక ప్రాణలోక జీవలోకముల అందైనను బాబావారికి సంచరింప శక్తి ఉన్నది. నేను ప్రత్యక్షముగా చూసిన విషయం ఏమనగా, ఒకసారి బాబావారు బియ్యపు గింజను దంతముగా మార్చి ఆ దంతపు గింజ నుండి 108 ఏనుగులు అంటే దుబ్బిడి సహాయంతో మాత్రం కడపంత అంటే చిన్నవన్నమాట అందంగా తయారు చేసి ఇట్టి అపూర్వ శక్తి బాబాది అని సదానంద స్వామి ఒక్క బ్రహ్మచారికి చెప్పాను. శ్రీ గీతా మందిరం మొదలుగు పుణ్యాశ్రమంలో వారు బాబాను రమ్మని ఆహ్వానించింది. న్యాయమీమాంసాది షడ్దర్శనములతో భారతదేశమును సుప్రసిద్ధిని గాంచిన శ్రీ దర్శనాచార్య స్వామి శిష్యులతో కూడా బాబావారి దర్శనమునకు 2 పర్యాయములు వచ్చింది. జూలై 28వ తేదీ శ్రీ శివానంద స్వామిని వారిని అనుసరింప ఆశ్రమవాసులందరూ జయ జయధ్వానములు సలుపుతూ ఇంత శీఘ్రముగా బాబావారు తమ్ముడు ఎడబాసి పోరని నమ్మి ఉండగా 10 రోజులు కూడా ఉండగా ఎడలుతుంటే అని తమ కొరతను వెలబెత్తుతుండగా మరొక పర్యాయము వచ్చేదని వారిని ఆశ్వాసించుతూ బాబావారు ఢిల్లీకి పయనించిరి. 30వ తేదీ మధుర బృందావనములకు భక్తులతో కూడా విడలిది. పూర్వ అవతారమున క్రీడాస్థలమైన ఉన్న ఆ ప్రదేశములో భక్తులకు బాబా చూపెను. శ్రీకృష్ణ భగవానునికి నాడు మొదలు నేటి వరకు గొప్ప గొప్ప భాగవతులకు ఆశ్రయమైన ఆ పుణ్యభూముల శ్రీ సాయి కృష్ణుడితో కలిసి సంచరించుట బహు జన్మార్జిత సుకృత ఫలముగా భక్తులు తలపోసి ఆనందించిరి. ఢిల్లీ నుండి మధురకు పోవునప్పుడు భక్తులు ప్రయాణం చేయ బస్సు ఆలిగర్ సమీపం చెడిపోగా వేరొక బస్సు వచ్చి వీరందరినీ మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకు మధుర చేర్చెను. అంతకుమున్నే శ్రీ బాబా కారులో మధుర చేరి ఉండే వాత్సల్యంతో భక్తులను లాలించి వారికి మధుర ఆహార పానీయముల సంగి సేద తీర్చే. ఆహా, భక్తుల ఏడదా ఎంతటి వాత్సల్యము! యమునా నదీ తీరమునకు భక్తులను తోడుకొని పోయి పూర్వపరిచయమున అచ్చటి వింత దృశ్యములను చూపించను. కాళీ మర్దన స్థలము, శకటాసుర సంహార స్థలము, తాళవృక్ష భంజన స్థలము, గోపిక వస్త్రాపహరణ స్థలము మొదలగు చోట్లు చూపించను. బాబావారి కంఠస్వరాన గుణ్యముగా యమునా తరంగనిలోని తరంగములు నాట్యము చేయుచున్నవో అన్నట్లుండే. ఆనాటి హస్తస్పర్శను మరలా ఈనాడు కోరుతున్నవో అన్నట్లు గోవులు బాబావారి వైపు చూచుచుండెను. మధురకు తిరిగి వచ్చినప్పుడు బృందావనములోని శ్రీ రాధాశ్యామ మందిరంలోనికి పోయెను. రాసలీలా ప్రదర్శన కొరక ఆలయము ముందు మైదానములో ఏర్పాటు జరుగుతుండెను. ఆలయములోనికి పోగానే విద్యుత్ ధూపములో ఆడిపోయినము. అందరికీ ఆశ్చర్యం కలిగిన. తొందరపడవద్దు, ఈ రాధాశ్యామను తీసుకొని పోయి ఢిల్లీలో భజన చేసుకొని వచ్చును అని చెప్పుతూ చేతిని త్రిప్పి ఆ ఆలయంలోని రాధాశ్యామ వంటి సర్వరాత్రి విగ్రహములను తీసి భక్తులకు ఇచ్చెను. 1957 ఆగస్టు నెల 2వ తేదీన విమానములో శ్రీ బాబావారు భక్తులతో శ్రీనగర్కు బయలుదేరెను. పగలు 12 గంటలకు కాశ్మీరులో చేరెను. ప్రయాణ సమయమున విమానము నుండి పంజాబ్ మైదానములోని నదుల కాల్వల ఏర్పాటును, అమృతసర్లోని సువర్ణ దేవాలయమును,
బనిహాల్ కనుమలను కాశ్మీర్ లోయను చూడవచ్చును. మాసిడోనియా, మంగోలియా చక్రవర్తులు ఎట్లు పూర్వము ఈ సుందరమైన దేశమును చూచి దురాశాపూరితులై ఆక్రమింప చూచిరో ఆ సంగతులన్నీ జ్ఞప్తికి వచ్చును. మొరమరలాడు నీటి ప్రవాహములను, పైన వృక్షముల వరసలు, పచ్చని రంగు కంబళ్ళు పరుపు పడినవో అన్నట్టు చూపట్టు పచ్చిక బయళ్ళు, ప్రశాంతమైన కర్మ కలాపములను మనస్సుకు హాయిని గొలుపుచుండెను. శ్రీనగరనందలి శ్రీ శంకర మఠాధ్యక్షుడు బాబా వారికి స్వాగతమిచ్చి తమ మఠములో మకాము చేయుడని వేడుకొనెను. కాని బాబావారు మఠాధ్యక్షుల ప్రేమపూర్వక ఆహ్వానములకు తమ కృతజ్ఞతను తెలుపుచూ ముందే విడిది ఏర్పాటైనందున వారి ఆతిథ్యమును స్వీకరింపజాలందుకు విచారించునని చెప్పిరి. కాశ్మీరు నదిలోని పడవల ఎందే అంటే హౌస్ బోట్స్ సాధారణముగా విదేశీ యాత్రికులు బస చేయుదురు. శ్రీ బాబావారు విడిసిన పడవ పేరు అలెగ్జాండ్రా ప్యాలెస్. భక్తులు ప్రిన్స్ ఆఫ్ కాశ్మీర్, కింగ్స్ రోజెస్ అను పేర్లతో ఉన్నటువంటి 2 పడవల్లో ఉండిరి. ప్రకృతి సౌందర్యం గ్రహించి ఆనందింపడని బాబావారు ప్రతి ఒక్కరిని కోరుచుందరు. పుష్ప సౌందర్యమును, సూర్యోదయ సూర్యాస్తమయ ఛాయాశోభను, ప్రాగ్దిశ ప్రౌఢ్యమును, అర్ధరాత్రులందరి నిర్మల వినీల ఆకాశమును తలుకుమని ప్రకాశించుటను, నీలం పూటాకాశమున తెల్లని కొంగల బారులు పరిగెత్తుచుండుటను కాంచుడని బాబావారు భక్తులకు బోధించుతుందరు. షాలిమార్, నిషాద్బాగ్ మొదలగు చోట్లకు సాయం సమయముల భక్తులను తీసుకుని పోతును. తిరిగి తమ విశ్రాంతి స్థానములకు వచ్చినప్పుడు దట్టముగా హిమముచే కప్పబడిన పర్వత పంక్తులపై ఆచ్ఛాదించుచుండు నీలాకాశపు సోయమును చూపుతూ కింది దృష్టికి కనపడు లోయ యొక్క సౌందర్యము కంటే ఊర్ధ దృష్టిని ప్రోత్సహించు దైవ నిర్మితములైన హిమాలయ శోభయే ఎక్కువైందని బాబా చెప్పును. ఆగస్టు 3వ తేదీన గుల్మార్గ్, తిలన్మార్గ్ అను పర్వత దేశములకు భక్త సంఘముతో కూడి శ్రీ బాబా వారు చనుదించిరి. తన్మార్గ యొక్క బాడుగ గుర్రములనెక్కి సముద్ర మట్టములకు 14,000 అడుగుల ఎత్తునను 12 మైళ్ళ దూరములను ఉండు పర్వత ప్రదేశములకు పోవునప్పుడు కించిత్తైనను శ్రమ భక్తులు తోచకుండా విధమున శ్రీ బాబా వారు చలక్తులతోడను విభూతి ప్రసాదము మొదగు వస్తువులు బహుకరించుట చేతను కాలము కులాసగా గడిచిపోనట్టు చేసిరి. గుర్రపు స్వారీలో ఆరితేరిన నిపుణుని వలె బాబావారు గుర్రమున అన్నింటిలోనూ ఎత్తైన రాజా అని పేరు గల గుర్రమునెక్కి ప్రయాణం చేసిరి. ఒక పర్యాయమైనను విశ్రాంతి కొరకు గుర్రమును దిగలేదు. ఎక్కునప్పుడు దారి పొడమున రాళ్ళు రప్పలు, పైన వృక్ష మూలములు అంటే వేళ్ళు ఉండినను గుర్రములు చాకచక్యముతో వాడుకు చొప్పున చక్కని మార్గమునని మంచుచే దట్టముగా కప్పబడి ఉండు ప్రదేశమును చేరెను. అచ్చట గుర్రమును దిగిరి. కైలాసాచలమందలి శ్రీ కుమారస్వామి వారి వలె బాబావారు హిమాలయ పర్వతంపై తోచెను. పాదరక్షలు లేని కాళ్ళతోనే నడుచుతూ మంచుగడ్డలను ఖాళీ బంతి వలె పైకి ఎగరగొట్టుచూ చిన్న చిన్న మంచు పిల్లలను భక్తుల పైన విసురుచూ భయభ్రాంతులైన వారి ముఖములను చూచి నవ్వుతూ గేలి చేయుచూ గాలి చల్లగా ఉన్నది అని వారులను మందలించుతూ అందరకు ఉత్సాహములు కల్పించుతూ తిరిగి విడుదల చేరిరి. రాత్రి 10:30 అయ్యను. భక్తులందరూ తలనొప్పుల చేతను ఇతర బాధల చేతను అలసి బాధపడుతుండా నవనవోన్మేషమగు రోజా పుష్పము వలె బాబావారు చెక్కు చెదరక ఉండిరి. ప్రశాంతి నదీమ వలె అలెగ్జాండ్రా ప్యాలెస్ కూడా శ్రీ బాబావారి దర్శనములకు వచ్చు భక్త సంఘమయమైపోతుండెను. బాబావారు అందరికీ దర్శనమిచ్చుచూ ఆశీర్వదించుచుండెను. పూర్వ దినపు రాత్రి స్వప్నమున ఒక దివ్య పురుషుడు కనపడి ఈ పడవని కలలో నాకు చూపి పరమాత్మ మానుష రూపంలో వచ్చి ఇందు ఉన్నాడని తెలిపి అదృశ్యుడగినని ఒక వృద్ధురాలు బాబావారి దర్శనకు వచ్చి చెప్పాను. ఆమెయు ఆశీర్వదింపబడెను.
శ్రీనగర్లోని కొంతమంది భక్తుల గృహములకు ఆతిథ్యము స్వీకరింప వారి ఆహ్వానములపై బాబావారు పోయిరి. ఒక గృహములో ఒక చిన్న బిడ్డను చూచి ఆ పిల్లవాడు పెద్ద అయి గొప్ప యోగి అగునని ఆ బిడ్డ మెడలో పూలదండ వేసిరి. మరియు ఇదివరకే ఈ విషయమును మీకొక చెప్పి ఉండిరి అని బాబావారు అడుగగా, అప్పుడు అచ్చట ఉన్న ఆ బిడ్డ తాత, స్వామి, ఈ బిడ్డ పుట్టగానే జాతకమును గురించిన జ్యోతిష్కుడు తమరు చెప్పినట్టే చెప్పిరి అనెను. ఈ బిడ్డ తండ్రి కాశ్మీర్ ప్రయాణికుల సంఘపు కార్యదర్శి అంటే సెక్రటరీ. ఈయనే శ్రీ బాబావారి కాశ్మీర్ ప్రయాణమునకు అన్ని వసతులు చేసినాడు. ఈ విలువైన రాళ్లచే కట్టబడిన ఉంగరమును బాబావారు హస్తమున తీసి ఆయనకు బహుకరించిరి. సంభాషణ సమయంలో ఒక పెద్ద మనుష్యుడు గృహమును సంసారమును పరిత్యజించి ఎంతకాలం అయిందా అని ప్రశ్నింప, బాబావారు, నేను ఇల్లు వాకిలి సంసారము ఎట్లు పరిత్యజించగలను? ఈ ప్రపంచమే నా ఇల్లు కదా అనెను. శ్రీ బాబావారి వాక్యములు విన్నవారు అందరూ వారిని అవతార పురుషుడని విశ్వసించిరి. పడవలో 2 రోజులు స్వామివారికి తీరికయే లేకుండాను. కట్టకడపడికి శ్రీ బాబావారు కాశ్మీర్ భక్తులను విధిలేక ఆగస్టు 6వ తేదీన విడిచి ఢిల్లీ చేరి పిమ్మట మద్రాసు చేరిరి. ఆ పిమ్మట వెంకటగిరికి వచ్చి 14వ తేదీన పుట్టపర్తి చేరిరి. సంకల్ప సృష్టి. బాల్యము నుండి బాబావారికి తాను కోరిన వస్తువులను తెప్పించుకున్న అద్భుత శక్తి ఉండెను. ఖాళీ సంచుల నుండి పిప్పర్మెంట్లను మిఠాయిలను తీసి తోటి పిల్లలకు పంచిపెట్టుచు బాబావారి ఆశ్చర్య శక్తులు చేయుచుండేవాడు. ఇట్టి విషయములు రహస్యముగా బాబా ఉంచదలిచినను క్రమముగా వెల్లడి అయ్యెను. పెద్దవారికి ఈ విషయం తెలియగానే బాబాను అట్టి శక్తి అతని కెట్టు కలిగినని గుచ్చి గుచ్చి అడుగుతుండ్రి. కానీ కొంతకాలము వారికి జవాబు చెప్పగానే ఉండేను. కడపటికి బాబా తన మిత్రులతో తన కోరిక పైన ఒక్క గ్రామశక్తి తాను కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చునని చెప్పాను. ఇటు జవాబులచే పల్లెటూరు ప్రజలు విశ్వసించి ఇతర ప్రశ్నలు వేయరని బాబావారి అభిప్రాయం. కేవలము బాల్యమైనందున ఈ బిడ్డ అదృష్టవంతుడని వారు విశ్వసించిరి. శ్రద్ధతో ఈ బిడ్డను కాపాడవలననియు ఈ బిడ్డను గౌరవంగా చూడవలననియు వారి భావము. పాఠశాలలో బాబా తోటి బాలురకు పెన్సిలు రబ్బరు హస్తము తీసి ఇచ్చుచుండెను. పాఠశాలలోని పిల్లలకి ఎవరికైనా తలనొప్పియో ఇతర జబ్బులు కలిగిన ఎడల హిమాలయము నుండి తెచ్చిన ఔషధి అని చెప్పి ఒక్క నిమిషం ఆగం. ఎక్కడంటే పాఠశాలలోని పిల్లలకి ఎవరికైనా తలనొప్పి మరొకటో చెప్పు. అక్కడి నుంచి మళ్ళీ చదువు వెనకపో. పాఠశాలలోని ఈ బిడ్డ అదృష్టవంతులని వారు విశ్వసించిరి. శ్రద్ధతో పాఠశాలలోని బాబు ఇక్కడ ఒక మాట చెప్పిందండి. ఈవిడ పాఠశాలలోని పిల్లలకి ఎవరైనా తలనొప్పియో అనగానే ఒక ఇన్సిడెంట్ ఎవరికైనా గుర్తుకొస్తుందో? అక్కడ చెప్పండి సార్. మీరు కాదు, మీరు సైలెంట్ గా ఉండు. సాయిరామ్ స్కౌట్ సేవకి వెళ్ళేటప్పుడు, ఆ ఊరి పేరు మర్చిపోయాను, వెళ్ళేటప్పుడు అందరూ యూనిఫామ్ వేసుకొచ్చి దీనికి యూనిఫామ్ లేదు కాబట్టి నాకు కడుపు నొప్పిగా ఉంది తలనొప్పిగా ఉంది నటించేస్తారు. అప్పుడు శేషమరాజు గారు డ్రిల్ మాస్టర్తో చెప్తారు, బాబుకి బాగాలేదు సత్యానికి మీరు వెళ్ళండి అంటే వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈయన వెళ్తారు. అదేంటి ఆగండి ఆగండి. ఓకే చెప్పని అమ్మా. కేదార్ శెట్టి మణి మాట్లాడు. ఆగమ్మా. సామ్రాజ్యం నేను చెప్పేదాకా నువ్వు ముందుకు వెళ్ళద్దు. చెప్పు కేదార్ శెట్టి మణి చెప్పు. అదే సార్ పుష్పగిరి తిరునాళ్ళకి వెళ్తారు కదా సార్ స్వామి చిన్నప్పుడు. ఆవిడ చెప్పింది కదా, నేను చెప్పేది వినండి. ఎవరైనా చెప్తారా? ఎనీబడి? ఓకే. పిల్లలకి ఎవరికైనా తలనొప్పియో అనగానే అమ్మ నాకు యాక్చువల్గా ఈ వయసులో మర్చిపోతే మంచిదిట. 60 దాటిన వాడికి మర్చిపోవాలట, అసలు హ్యాపీగా ఉండదుట.
పొద్దున ఏం తిన్నామంటే మర్చిపో, అసలు చెప్పొద్దుట, బుర్ర పోకుంటే బాగుండు మనకి. ఈ సందర్భంలో స్వామి గారి పిల్లలకి సాయంత్రం పూట దర్శనానికి వచ్చినప్పుడు ఒక పిల్లవాడికి జ్వరంగా ఉంది. ఆ పక్కన వాడి ఫ్రెండ్ కూడా ఉన్నారు. స్వామి దగ్గరకు వచ్చారు. ఏమి ఎలా ఉన్నావు అంటే, స్వామి ఒంట్లో బాగోలేదన్నాడు. అప్పుడు స్వామి హస్తచాలంతో వసంత హస్తచాలంతో ఏమిస్తారు? న్యాచురల్గా ఏమిస్తారు? విభూది సారా? ఇక్కడ విభూది ఇవ్వలేదు, శారీన్ టాబ్లెట్ ఇచ్చారు స్వామి. ఆ పక్కన వాడు అన్న వీడు ఏమనలా, మనం ఏమను, మన పక్కన వాడికి బాగానే ఉంది, వాడేమని మనం, ఎంత బాహ్య రోగం అన్నమాట. తీసుకున్నాడు ఏమనలా, వాడు పక్కనోడు నీకు బాబా విభూది ఇస్తా అనుకున్నాను రా, శారీన్ టాబ్లెట్ ఇచ్చారే అంటే అబ్బాయి ఏమన్నాడు తెలుసా, అరే ఎప్పుడైనా మా ఇంటికాడ నాకు తలకాయ నొప్పి వస్తే మా అమ్మ శారీన్ టాబ్లెట్ ఇచ్చేదిరా. మా ఇంటికాడ ఎప్పుడైనా తలకాయ నొప్పి వస్తే మా అమ్మ నాకు శారీడైన్, ఈ రోజులో శారీడైన్ అంటే ఎవరికి తెలుస్తావద్దు, ఎక్కువ సారా? పూర్వకాలంలో శారీడైనే వేసుకునేవాళ్ళం మనం తలకాయ నొప్పి వస్తే. ఇంకొక ఎగ్జాంపుల్ నాకు కావాలండి. తలకాయ నొప్పి అనగానే ఒక మెడికల్ షాప్, ఒక చాయ్ షాప్ ఉంది. ఎనీబడి? విజయ్ కుమార్ చెప్పని సరే చూద్దాం ఏమంటాడు. చాయ్ షాప్ వాడికి తలనొప్పి వస్తే తలనొప్పికి తను మెడిసిన్ షాప్కి వచ్చాడు. ఎందుకంటే ఆయన మందుతో బాగవుతుంది. అది మందులో ఆయన టీ తాగడానికి వెళ్ళాడు. ఎందుకంటే టీ తాగితే ఆయన తలనొప్పి తగ్గుతుంది. సాయి ఎంత విచిత్రం విజయ్ కుమార్. మనం పోయి చాయ్ ఎంత విచిత్రంగా ఉంది చూసాం. మనం పోయి ఏమంటే చాయ్ స్ట్రాంగ్ గా పెట్టిన తలకాయ నొప్పి అంటే వాడు ఇస్తాడు. ఆడి చాయ్ స్ట్రాంగ్ గా పెట్టి ఎంతమందికి తలకాయ నొప్పి పోగొట్టినాడు. ఆడికి తలకాయ నొప్పి వస్తే వాడు పోయి పక్కన గోళీ వేసుకుంటాడు. మానవ నైజం అనమాట. వెరీ గుడ్. రేగుల సామ్రాజ్యం కంటిన్యూ. పాఠశాలలో బాబా తోటి బాలులకు పెన్సిలు, రబ్బరు, హస్తమును తీసి ఇచ్చుచున్నాను. పాఠశాలలోని పిల్లలు ఎవరికైనా తలనొప్పియో ఇతర జబ్బులు కలిగిన ఎడలా హిమాలయం నుండి తెచ్చిన యోషిది అని చెప్పుతూ పచ్చని యాలకులనిచ్చి నమిలి రసమును మినుగమను. కొంతమంది పెద్దవారు శ్రీ సత్యమేదియో మంత్రతంత్రముతో ఇటు చేతుండినను అతనితో చేరవద్దనియు అతడిచ్చు మందులు మాకులు తీసుకోవద్దని బాలుకు చెప్పిరి. కానీ భగవన్ నిర్ణయము ఎవరు తిరస్కరింపగలరు? తాను షిరిడి బాబానని బహిరంగం చేసిన పిమ్మటనే శ్రీ బాబా విభూతిని హస్తంతో తీసి తన వద్దకు వచ్చు భక్తులకు బహువిధముల ఉపయోగించ మొదలుపెట్టెను. ఈ ఊది మహత్యమును గురించి బాబా పలుమార్లు వెల్లడించెను. విభూది కైలాసవాసుడైన శివునికి సంబంధించిన అవుడి చేతను ఆ విభూది కైలాస విభూతి అనియు శ్రీ బాబాను సాక్షాత్ పరమశివుడని భక్తులు భావింతురు. ఐశ్వర్యమును కూడా ఈ విభూది ఇచ్చుచున్నందున విభూది అని పేరు సార్థకమగుతున్నది. పాపములు పోగొట్టుచున్నందున భస్మము అని పేరు సార్థకమగుతున్నది. విభూది ధారణ చేసిన అది బ్రహ్మతేజము ఇచ్చుచున్నందున భసితమును పేరు సార్థకమైనది. అపాయములను తొలగించుడు చేత క్షారమను పేరు సార్థకమైనది. దుష్టగ్రహ బాధలు కవచములే నివారించుడు చేత రక్ష అను పేరును సార్థకమైనది. అందుకనే ఇక్కడ ఏమంటామంటే విభూది అంటే విభువు అంటే ప్రభు, ఊది అంటే రక్ష. విభూది అంటే విభువు అంటే ప్రభువు, ఊది అంటే రక్ష. విభూది అంటే ప్రభు రక్ష అనమాట. ప్రభు అంటే ఏసు ప్రభు ఏదైనా అనుకో నువ్వు. ఓకే ఓకే. దుష్టగ్రహ బాధల కవచమవలే నివారించుడు చేత రక్ష అను పేరును సార్థకమైనది. ఇట్లు విభూది మహిమ
బహుజ్ఞానాభాలు ఉపనిషత్తుల్లో వర్ణింపబడి ఉన్నది. మానవ శరీరము తుదకు బూడిదే అగునని, ఈ శరీరం యొక్క క్షణభంగురత్వమును విభూది జ్ఞాపకం చేయుచున్నని బాబా వారు సెలవిచ్చుచుందురు. హస్తమున విభూతిని తెప్పించు బాబా వారి మహిమను వారిని దర్శించు వారందరూ స్పష్టంగా చూచుతూనే ఉందరు. ఈ విభూది వచ్చు విషయము సైన్స్కు కూడా అగోచరమును, వివరించి చెప్పుడుకు అసాధ్యమును అయి ఉన్నది. సహజముగాను క్షణమాత్రములను ఆశ్రమముగాను అద్భుతముగాను ఈ విభూది తీయబడుతున్నది. కుడి చేతిని 2-3 సార్లు గిరగా తిప్పి విరేళ్లతో పట్టునట్లు విభూదిని గ్రహించి భక్తులకిచ్చుటయు, వారి ముఖమున బాబా వారే విభూదిని పెట్టుటయు చూచుచుందుము. బాబా వారి ఇంతవరకు తీసిన విభూది ఎన్నియో టన్నులై ఉండును అన్న వింత కాదు. భావములే రూపమును ధరించుట స్వభావ సిద్ధము. సంకల్పం తప్పక కార్యరూపమును ధరించుటయు సహజమే. శ్రీ భగవాన్ బాబా సంకల్పమే విభూది రూపము. వారు కోరిన మరి ఏ ఇతర వస్తు రూపయో ధరించును. బాబా వారు ఇచ్చు విభూదిని వారి అనుగ్రహమే అను స్థిర బుద్ధితో భక్తులు భద్రముగా దాచిపెట్టుకొందరు. నిత్యమును ముఖమును ధరించుకొందరు. కొంచెము విభూదిని ప్రసాదముగా నోట్లో వేసుకొందరు. అన్ని వ్యాధులకు పరమ ఔషధముగా విభూదిని నీట కలుపుకొని లోనికి పుచ్చుకుందరు. విభూదిని డబ్బీలో పెట్టుకొని ఎంత అంటే రక్షవలే కూడా ఉంచుకుందరు. తన చేతులలో శ్రీకృష్ణ భగవాన్ని పాదములను ఉన్నవి అను అభిప్రాయంతో శ్రీ బాబా వారి విభూది పట్టమును హస్తములనే ముడిచి పెట్టుకొని రాత్రిపూట నిద్రించుచుందునని ఒక భక్తురాలు దక్షిణ అమెరికా నుండి బాబా వారికి జాబు రాసినది. భక్తులు బాబా వారు అనుగ్రహించు విభూదిని ఎన్ని విధములు ఉపయోగించురో వ్రాయుటికి అవి కాదు. బాబా వారు పలు రకములకు విభూదిని పలు రోగములు మొదలగు వానిని నిమిత్తమిచ్చుచున్నును. వారు వసకు విభూది ఒకప్పుడు కోపులుగా ఉండును, మరొకప్పుడు మెత్తని పొడివలే ఉండును, ఇంకొకప్పుడు సన్నని రాగుల వలెనో ఇసుక వలెనో ఉండును. సువాసనగా ఒకప్పుడును, అయిష్టమగు వాసన కలిగి మరొకప్పుడు ఉండును. తీయగా ఉండును, ఉప్పగా ఉండును, ఏ రుచి లేక ఉండును. తెల్లగా కానీ నల్లగా కానీ ఇతర రంగులతో కానీ ఉండవచ్చును. ఒకప్పుడు డబ్బీతో కూడా విభూతిని తీసి ఇచ్చును. ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశమున ఉన్నత విద్యాభ్యాసం పోవు విద్యార్థికి వెండి డబ్బీ నిండుగా విభూతిని తీసి ఇంతటి విభూది అక్షయముగా ఉండును అని ప్రత్యేక ఆశీర్వాదంతో కూడా ఇచ్చింది. ఎన్నియో వేల మైళ్ళ దూరములో ఉండు వెండి డబ్బీలో అక్షయముగా విభూది ఇనుట పరమ ఆశ్చర్యకరము. ఇట్లనే ఇంకొక డబ్బి కూడా ఒక భక్తురాలకి ఇచ్చారు, అమెరికా భక్తురాలు. అవును సార్, ఇంద్రాదేవికి ఇచ్చారు సారా. ఓ మరి చెప్పవా నువ్వు మరి? సారా వెరీ గుడ్, వెరీ నైస్. కానీ ఎంతటి సంకల్ప బలము, ఎంతటి ప్రేమ! గర్భిణీ స్త్రీ కాన్పు సందర్భంలో దీర్ఘకాలము ఉపయోగించుటకు వీలుగా పెద్ద డబ్బీనో సీసానో తెమ్మని పైభాగమున దాని చేత్తో అటు తట్టగానే ఆ డబ్బీ నిండుగా విభూది ఉండును. చిత్రావతి, గోదావరి, కైవల్య మొదలగు నదీ తీరములకు భక్తులను తోడుకొని పోయి అందరి ఇసుక నుండి విభూది గడ్డను తీసి పొడి చేయించి భక్తులకు పంచుచుండును. ఒక్కొక్కప్పుడు తన చేతులతో ఇసుక ఎత్తుకొని తట్టలో పోయిను. శ్రేష్టమొక విభూదిగా మారును, భక్తులకు పంచిపెట్టును. శ్రీ బాబా వారి శరీరమంతయు విభూదిమయము అన్న కూడా అతిశయోక్తి కాదు. విజయదశమి ఉత్సవములో వారి ముఖమున విభూది హఠాత్తుగా ప్రకాశించును. ఒక్కొక్క పర్యాయము పాలము నుండి, కనురెప్పల నుండి, చెక్కుల నుండి విభూది రాలుచున్నను. స్థూల శరీరమును విడిచి సూక్ష్మ శరీరముతో భక్త రక్షణార్థము బాబా వారు వెడలినప్పుడు ముఖము నుండి, నోటి నుండి, పాలము నుండి, చేతి బొటన వ్రేలు నుండి, ఖాళీ బొటన వ్రేలు నుండి విభూది వచ్చుతున్నను. ఒక్కొక్కప్పుడు భక్తుల నుదుట ఒక బొటన వ్రేలుతో రుద్దును. వెంటనే విభూది గుర్తు కనబడను. స్వప్నములో బాబా వారు విభూది పెట్టినట్టు ఉన్నను. మేలుకొని చూసుకున్న
ముఖమున విభూది ప్రత్యక్షముగా ఉన్నను. 1960 దసరాలో శ్రీ సత్యసాయి హాస్పిటల్లో ఒక బాలికకు జ్వరము తీవ్రమయ్యను. డాక్టర్లు భయపడ్రి. ఆ బాలికకు అంటే డెలీరియం అపస్మారకం కలిగెను. ఆ బాలిక తన ప్రక్కనే శ్రీ బాబా ఫోటోను అంత పూర్వం నుండియే పెట్టుకుని ఉండెను. తల్లి ప్రక్కనే ఉండెను. అది రాత్రి వేళ. అర్ధరాత్రి దాటిన పిమ్మట బాబా వచ్చి తనకి విభూది పెట్టిపోయినట్లు కలగని తల్లిని లేపెను. ముఖమున విభూది ఉండెను. జ్వరం తగ్గుతుండెను. తెల్లవారేసరికి నార్మల్కి వచ్చెను. ఈ వింతను హాస్పిటల్కి పోయి అందరు చూసి వచ్చిరి. ఒకప్పుడు నోటిలో వేసిన గుర్తులున్నను, ఒక్కొక్కప్పుడు భక్తుల ఇళ్లకు బాబావారు వచ్చెను అన్నట్టుకు గుర్తుగా పూజా గృహములోని వారి పటమునకు ముందు విభూది వెదజల్లబడి ఉన్నను, లేదా విభూది పొట్టమేనను పడి ఉన్నను. సూక్ష్మ శరీరముతో విభూది అనుగ్రహించుతూనే పలువురు భక్తులను కష్టముల నుండి బాధల నుండి బాబావారు తప్పించుచుండునట్లు భక్తులు వాగునుచుందురు. 3 సంవత్సరముల క్రితము దసరాకు ఒక తెలంగాణ భక్తుడు భార్యతోటి వచ్చి ఉండెను. అట్టియడ అతనికి మామగారు అపాస్థితిలో ఉండినట్టును తక్షణమే రమ్మని టెలిగ్రామ్ పుట్టపర్తి వచ్చును. అంతలో మరో ఇంకొక టెలిగ్రాము కూడా వచ్చును. శ్రీ బాబావారు అనుగ్రహించిన విభూది పట్టంతో భార్యను పుట్టపర్తి ఎందే విడిచి వారి ఉత్తర్వును పొంది బయలుదేరిను. మరునాడు రైల్వే గేట్ చూస్తూ ఆ వేళకు గమ్యస్థానము భక్తుడు విభూతితో చేరి ఉండడనియు, ఆ రాత్రి 9 గంటలకు పైన గాని చేరలేడనియు, అతడి రోగి స్థితి నీరసించుతున్నదని చెప్పుతూ ట్రాన్స్ఫర్కు పోయి తిరిగి వచ్చిరి. ఎట్లు ఉన్నదని దగ్గరున్న భక్తులు అడగా నెమ్మదిగా ఉన్నది, విభూది పెట్టి వచ్చింది అని బాబా చెప్పారు. భక్తుని చేత పంపిన విభూదిని పెట్టిదిరా, వేరొక విభూది పెట్టిదిరా అని భక్తులు అడగ్గా అతడు వచ్చిన మీకు అన్నీ తెలియలే అని బాబా చెప్పారు. భక్తుడు తన మామ ఊరు చేరి విభూది పొట్టమును చూడ ఉత్త కాగత పొట్టమే ఉండే, లోన విభూది లేకుండా ఉండే. ఆశ్చర్యమునందిరి. మామకు రోగము నెమ్మదేయను. భక్తుడు పుట్టపర్తికి వచ్చి జరిగిన విషయం చెప్పగా ఇతర భక్తులు ఆశ్చర్యపడి, నవరాత్రములలోను శివరాత్రి నాడు బాబావారు తన పూర్వ శరీరమునకు అంటే షిరిడి బాబా వెండి విగ్రహానికి అభిషేకం చేయుతూ పంచామృతాభిషేకానంతరము విభూతితో అభిషేకం చేయుదురు. ఇందులకు కొయ్యతో చేయబడి సూతుడుకు అందముగా ఉండినట్లు రంగులతో అలంకరింపబడి ఉండు కొండ వంటి పాత్రలో విభూదిని నిండించి ఉంచుదురు. బాబావారు ఆ పాత్రను తీసుకొని విగ్రహంపై విభూదిని తీయుచుండా తెరలగా విభూది విగ్రహంపై పడుచుండును. బాబావారి హస్తము తగులుడు చేతను అన్నట్లు కుండ పట్టగల విభూదికి ఎన్నో రెట్లు విభూది పడును. విగ్రహము చాలా వరకు విభూది రాశి మురిగిపోవును. హాలంతయు విభూది రేణువుల మయమైపోవును. భక్తులు మహదానంద భరితులైన శివశివా అనుచు ఆ దృశ్యమును చూచుచుందురు. తుతుకు బాబా ఆ కొండను ఆవలవైచును. ఇది ఒక మహిమ. ఒక్కొక్కప్పుడు ముఖ్య భక్తుడు ఎవరైనా మృతి నొందిన ఎడల బాబావారు స్థూలమును విడిచి సూక్ష్మ శరీరంతో ఆ చోటుకి పోయి మృతి నొందు ప్రాణికి శాంతిని కూర్చి తిరిగి వచ్చుతుందరు. అట్టి తరుణముల బాబావారి నోటి నుండి విభూది గుప్పున వెడలను. ఇట్టి సన్నివేశము 1958 నవంబర్ 15వ తేదీన కాననయ్యను. ఆనాడు సాయంకాలం 5:20 బాబావారు అవును అని కేక వచ్చి కింద పడిపోయాను. 10 నిమిషముల పెంపట బాబావారు ఇటు అటు పొరలిది. 3 పర్యాయములు దగ్గినట్లు ఉండెను. కానీ అది దగ్గు కాదు, నోట నుండి గుప్పున విభూది విడులుతుండెను. మరి 5 నిమిషముల్లో బాబా లేచి మామూలుగా కూర్చుని దగ్గర ఉన్న భక్తులు విశేషమేమి స్వామి అని అడిగింది. నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ వెళ్ళి వచ్చి తిని డాక్టర్ కే గారి తల్లిని మీరందరూ చూచే ఉన్నారు. నాకు పరమభక్తురాలు. ఆమె 5:30 గంటలకు పరమపదం చెందినది.
తల్లి పక్కన డాక్టర్ కే కూర్చొని తన తల్లి నాడును చూచుచుండెను. ఇదే నాకడ ప్రాణము శరీరమును విడిచి విడుతున్నది అనెను. ఇదే నా కడ ప్రాణము శరీరమును విడిచి విడుతున్నది అనెను. బంధువులు చుట్టూ చేరి భజన చేయుచుండిరి. ఆమె సుఖముగా ప్రశాంతముగా మరణించినది. అంత్యకాలమున నేను ఆమెకు దర్శనమిచ్చి తిని అని బాబా చెప్పాను. 3 రోజులకు డాక్టర్ కే గారి దగ్గర నుండి శ్రీ బాబా వారికి జాబు వచ్చెను. అందు ఆయన తల్లి శనివారము 5:30 భజన చేయుచుండగా శ్రీ బాబా వారి స్మరణతో అనాశ మరణము పొందినని ఉండెను. ఏం అద్భుతము! డెహ్రాడూన్ ఎక్కడా, పుట్టపర్తి ఎక్కడా, ప్రయాణ సమయమును గుర్తించుచు భక్తురాలి ప్రార్థనను ఆలకించుచు పుట్టపర్తిలోని స్థూల శరీరము నోట నుండి సరిగా 5:30 విభూది వెడలుట పాంచభౌతికముగు ఈ కాయము తుదకు భస్మముగా పరిణామమునందు సూచన అగోచరము. షిరిడీ బాబా లీల జరుపు కాలమున భక్తులకు ఇచ్చు ఊదిగే ఈ అవతారము విభూతి రూపమున భక్త అనుగ్రహానికి కారణమై ఉన్నది. షిరిడీ రూపమున అగ్నికుండము నుండి ఊదిని తీసి భక్తులకు అనుగ్రహించుతుండే ఇప్పుడు హస్తమును తీసి ఇచ్చుతున్నారు. తాను కోరిన వస్తువును తక్షణమే హస్తమును సృష్టించి ఇచ్చుతున్నారు. అన్ని వస్తువులు సాయి స్టోర్స్ లో సిద్ధముగా ఉండును. పనివారును సిద్ధముగా ఉందురు. కోరిన తక్షణమే ఎట్టి అద్భుత పనితనంతో కూడిన వస్తువులను తయారు చేసి మరుక్షణములో నా చేతికి అందించెదను అని బాబా చెప్పుతుండెను. ఒక నిమిషం. ఇప్పుడు సాయి స్టోర్ అన్నట్టుగా నేను సాయి ప్రెస్ అన్నాను. ఎనీబడి ఇప్పుడు సాయి స్టోర్ అండి, నేను సాయి ప్రెస్ అనే మాట విన్నాను, మీరు కూడా విన్నారు. సాయిలోనే ఉన్నాయి కదా సార్ అన్ని అన్ని స్టోర్ కదా, సాయి స్టోర్ కదా. దానికి చిన్న సంఘటన ఉంది, ఎవరైనా చెప్తారా? ఎనీబడి? సాయిరామ్, బాబా వారు ఒక పర్యాయము ఒక ఉంగరాన్ని సృష్టించి ఇస్తే ఇది సాయి స్టోర్స్ నుంచి వచ్చింది, అంత త్వరగా వచ్చి అందరూ ఆశ్చర్యపోతారు స్వామి. అప్పుడేమో ఇది సాయి స్టోర్ లో ఎప్పుడు ఉంటాయి, నేను తెచ్చిస్తాను నిమిషం అని చెప్పి అన్నారండి. ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక భక్తుడి దగ్గర. సాయిరామ్. ఐ వాంట్ సాయి ప్రెస్. సాయి ప్రెస్ ఎల్ఎస్పి లేడేమో ఇలా. ఓకే. ఒకసారి చిత్రావతికి వెళ్ళిపోయినప్పుడు అలాగా ఇసుకలోంచి స్వామి చిన్న మైక్రోస్కోపిక్ భగవద్గీత గ్రంథాన్ని తీసి ఇవ్వటం జరిగింది ఒక భక్తుడు. మనకు బాగా అలవాటుగా ఎవరన్నా పుస్తకం నాకు మన చేతిలో పెట్టి ఏం చేస్తాం, ఫస్ట్ పేజ్ వెనకాల పేజ్ చూస్తుంటాం. దాని ధర ఎంత? ఎవరో పంపించింది నాకు, 140 రూపాయలట. డబ్బులు చూసుకోలేదు, నాకు బుక్ పంపించాడు. మొన్న ఇంకెవరో 2 వాల్యూమ్ పంపించారు, డబ్బులు చూసుకోవాలా. బుక్ ఇవ్వగానే ఏం చేస్తా, న్యాచురల్ గా నేనైతే ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ చూస్తా. సో ఆయన తిరుగుతుంటే అంటే ఆయన భక్తులు ఏం చూస్తున్నాడు, అదే ఇసుకలో చేపెట్టడం ఏంటి భగవద్గీత గ్రంథం అంటే ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు నువ్వు అన్నట్టుగా సాయి స్టోర్లో ఇది సాయి ప్రెస్ లోంచి వచ్చింది అన్న స్వామి. దాని మీద పలానా చోట ముద్రణాలయము, నేను ఏదో బుక్ చూసాను, నేను దట్ బుక్ వాజ్ ప్రింటెడ్. నేను ఆశ్చర్యపోయినా. ఐఎమ్ టెలింగ్ దట్ అడ్రస్. దట్ బుక్ వాజ్ ప్రింటెడ్ మాకు దగ్గరలో ఎస్సీఎల్ లిమిటెడ్, ఎస్ఎస్ ఇంటర్నేషనల్ కాంప్లెక్స్, F6 చెన్నై కోల్కతా హైవే, గుమ్మడిపూడి, తిరువల్లువార్ డిస్ట్రిక్ట్. తెలుగు బుక్ ఇక్కడ ప్రింట్ అయింది. పుట్టపర్తిలో బుక్ చాలా బుక్స్ ఇక్కడ తమిళనాడు బోర్డర్ లో ప్రింట్ అవుతుంటాయి. సో భక్తులు చూస్తే దిస్ కేమ్ ఫర్ సాయి ప్రెస్ అన్నారు అన్నమాట స్వామి. కంటిన్యూ ఇట్ నౌ. ఆ భక్తుడు సూర్య భగవంతుని నేను చదివాను సాయిరామ్. వెరీ గుడ్. యా, ఒకప్పుడు ఫిడియల్ విద్వాన్ చదువు, అక్కడ చదువు చదువమ్మా. సాయిరామ్. పనివారును సిద్ధముగా ఉందురు.
కోరిన తక్షణమే ఎట్టి అద్భుత పంచనంతో కూడిన వస్తువులను తయారు చేసి మరుక్షణంలో నా చేతికి అందించిద్దని బాబా చెప్పుతున్నాను. ఒకప్పుడు ఒక ఫిడేల్ విద్వాంసునికి బహుమానం ఇవ్వదలిచి కచేరీ ముగియుచుండగా గొప్పది యొక్క సువర్ణ పథకమును అంటే మెడల్ తీసి అందరికీ చూపించాను. ఆ పంతనము కన్నులకు మిరిమిట్లు గొలుపుతున్నాను. ఇంతలో బాబా వారు దానిపై పేరింకను చెక్కబడలేదనుచు ఆ పథకమును హస్తంలోకి తీసుకొని క్షణకాలం చేతిని ముడిచి ఉంచి తెరవగా ఆ పథకంపై ప్రెజెంటెడ్ బై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా టు విద్వాన్ టి చౌడయ్య ఆయన పేరు చౌడయ్య. టి చౌడయ్య అని చెక్కబడి ఉండేను. సభలోని వారందరూ ఈ మహిమను చూసి అంతలోని అక్షములు ఎట్లా చెక్కబడినవి అని ఆశ్చర్యపడి ఆదివారము పేరును తేదీయు కూడాను ఉండెను. బాబా వారు చూడుడు నా పనిని ఎంత శీఘ్రముగా ఎట్టి వస్తువైనను తయారు చేసి ఇవ్వగల నిపుణులు అనెను. ప్రశాంతి నిలయమున ఉత్సవ సందర్భములో శ్రీ బాబా వారు హారములు అంటే నెక్లెస్లు, ఉంగరములు, పతకములు, బ్రోచులు మొదలు వస్తువులను హస్తములు తీసి సంగీత సాహిత్య విద్వాంసులకు స్త్రీలకు పురుషులకు బహుమానములుగా ఇచ్చుతుందరు. బహుమానములు ఇచ్చుటలో విచక్షణ ఒక్కొక్కప్పుడు చూపుదురు. ఒక సమయమున నాదస్వర విద్వాంసునికి శివచిత్రంతో కూడిన ఉంగరమును బహుకరించినట. విచారింపగా అట్టి ఉంగరము ఒసగటకు కారణము విదితమయ్యను. ఆ నాదస్వర విద్వాంసుడును అతని పూర్వీకులను ఎన్నో తరాలుగా తిరువెంగాడు గ్రామములందరి అఘోరేశ్వర ఆలయములో నౌకరి మాన్యముతో నాదస్వరము వాయించుండిరి అనుటకు సూచిగా శ్రీ బాబా వారు శివరూప చిత్రంతో ఉన్న ఉంగరమును అతనికి బహూకరించుటకు కారణం. ఆ విద్వాంసుడును మహదానందం పొందెను. వైశ్య భక్తుని కుమార్తె వివాహమునకు పరమేశ్వరి రూపము గల మాంగళ్యము ని అనుగ్రహించెను. శ్రీ వెంకటేశ్వర ప్రతిమ గల మాంగళ్యమును నాడార్ భక్తుని కుమార్తెకు ప్రసాదించెను. నేను నీకు గణేశుని విగ్రహమున సంగెదను, ఇంటికి కొనిపోయి పూజించుకొమ్ము అని ఒక గణేశుని విగ్రహమును హస్తమును తీసి ఇచ్చుచూ ఇట్టిదే కదా నీ పూజాగ్రహము ఉండునది అని ఆశీర్వదించి నూతన ఆగంతుకునకు ఇచ్చెను. బాబా వారి వలన లోగడ కృష్ణుని విగ్రహమును పొందియుండు ఒక భక్తునితో అతని పురోహితుడు నీకు రానున్న కష్ట నివారణకై రుద్రాభిషేకము చేయవలసి ఉన్నది అని చెప్పి అతన్ని ఒప్పించి శ్రేష్టోక్త పద్ధతిన రుద్రాభిషేకము చేయించెను. ఒక నెలకు పిమ్మట ఆ భక్తుడు ప్రశాంతి నిలయమునకు శ్రీ బాబా వారిని దర్శింపవచ్చెను. ప్రత్యేక దర్శనమునకు గదిలోనికి ఆ భక్తుని పిలిచినప్పుడు బాబా వారు నీవు చేసిన పూజ నాకెందినది అనగానే ఆ భక్తునికి ఏమీ తోచక తానెప్పుడు బాబాకు పూజ చేసి తిని అని జవాబు చెప్పలేక ఉండగా నీ పురోహితుని ద్వారా చేయించిన పూజ అని గట్టికి చేశాను. హస్తమున లింగము తీసి అతని హిచ్చుతూ లోగడ తానిచ్చిన కృష్ణ విగ్రహము తన్ను చేర్చినట్టు చెప్పి తనకేమియూ అతని యందు కోపము లేదని చెప్పాను. శ్రీ బాబా వారు ఇచ్చిన బహుమానములను ఇక్కడ ఆపేయమ్మా. ఇక్కడ ఆపేసి 2 నిమిషాలు మాట్లాడి కంక్లూడ్ చేయి. మామూలు మాట్లాడు 2 నిమిషాలు మాట్లాడి ముగించేసాయి. భగవాన్ నిజం సాయిరామ్. మీ అందరూ కూడా చాలా సీనియర్ సాయిరా. నేనైనా ఏబిసిడీలో నేర్చుకునే వ్యక్తిని సాయిరామ్. ఈ మాట నువ్వు చాలాసార్లు అన్నావు రుద్రంలో, ఎవరికి ఏం తెలియదు ఇక్కడ. సాయిరామ్ నిజంగా సాయిరామ్ నాకు స్వామి ఇంతటి అనుగ్రహించిన నేను అసలు ఎన్ని జన్మలకు నేను స్వామి ఒక విషయం చెప్పనా, నువ్వు చదివే విధానం ఎలా ఉంది తెలుసా? నువ్వు మొత్తం పూర్తిగా పుస్తకం రంగరించి చదివినట్టుంది. ఆ జీవియన్ రత్నం చదివినట్టుంది. అంటే అదే పుస్తకాలు ఫిల్టర్ చేసిన వాళ్ళు ఇలా చదువుతారు. నాలో నేను చెప్తున్నా ఇందులో నాకు ఇంతవరకు ఆ విభూతి మహిమ ఇంత డీటెయిల్ గా నేను ఎప్పుడు వినలేదు. మరి ఇన్ఫర్మేషన్ సారా అసలు టెన్షన్ సారా, కరెంటు లేదు, ఛార్జింగ్ అయిపోతాం, టెన్షన్ సారా అయిపోతాం సార్. స్వామి అనుగ్రహం వల్ల చివరి దాకా ఉంచారు సారా. కరెంటు లేదు మాకు ఇప్పుడు. సారా
గాడ్ బ్లెస్. ఓకే సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామి నేరేటివ్ కూడా మా ఇంట్లో గణేష్ని ఎత్తుదాం అనుకున్నాం, ఇలా ఎత్తలేదు, రేపు పొద్దున్న ఎత్తుతాం. టుడే ఆల్సో ఈ సీజన్కి, ఈ సంవత్సరానికి 2024కి 2025 మీరెక్కడ నేను ఎక్కడ. విల్ సీ వన్ మోర్ స్వామీస్ ఫెంటాస్టిక్. నా దగ్గర 30 దాకా ఉన్నాయి వినాయకుడి యొక్క సందేశాలు. ఇవన్నీ కూడా పుస్తకాలు విడిగా వేయిస్తే బాగుండేనేమో, దసరా సందేశాలు లాగా. ఒక్కొక్క ఫెస్టివల్ మెసేజ్ వేస్తే ఒక్కొక్క చాలా బుక్కులు మళ్ళా వస్తాయి. వినాయక సందేశాలు, శ్రీరామనవమి సందేశాలు. ట్రస్ట్ వాళ్ళకి రావాలి, మనం ఏం చేస్తాం. కానీ కొంత వినాయకుడి విశేషాలు చూసి సమయం కనుక చిక్కితే ఈ రోజు ప్రాసెస్ని కొన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నిన్ననే ఆ అమ్మాయికి ఆరాధ్యకి అర్థం కావాలని శివ ఫ్యామిలీ అంటే అది అన్యోన్నతకు మారుతారు అనమాట. పుట్టు రావటం కాదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్. పరస్పర వైరుధ్యమైన జీవులు ఆ శివుడి యొక్క సన్నిధిలో ఎలాగా కలిసిమెలిసి అన్యోన్యంగా, దట్ స్కాలర్ శివ వసుదైక కుటుంబం అంటే కూడా స్వామి జనరల్ గా ఆ ఎగ్జాంపుల్ చెబుతాం. మే హ్యావ్ పర్సనల్ డిఫరెన్సెస్, కుటుంబంలోనే ఉంటాయి, సొసైటీలో ఎందుకుండవు, సంస్థలు ఎందుకుండవు. భిన్న ప్రదేశాల నుంచి, భిన్న రాష్ట్రాల నుంచి, భిన్న ప్రాంతాలకు వచ్చిన భక్తులు విల్ హ్యావ్ డిఫరెన్సెస్. పరమేశ్వరుని కుటుంబము, విఘ్నేశ్వరుని ఆర్డర్స్, విచ్ ఇస్ ద టైటిల్. స్వామి హస్ narrated వన్ ఆఫ్ ది మెసేజెస్. చాలా ఆల్మోస్ట్ 33 సంవత్సరాల క్రితం చెప్పిన మెసేజ్. నేను అప్పుడే ఆర్గనైజేషన్కి వచ్చిన కొత్తలో అనమాట. స్వామి జనరల్ గా చెప్తుంటారు ఈ మాట: కిలలో తైలము, పాలలో వెన్న, పుష్పములో పరిమళము, పొలంలో రసము, కటిలో అగ్ని. నేనే చాలాసార్లు చెప్పాను. చెప్పునవే చెప్తుంటారు అంటే అలానే చెప్తుంటారు. మనకు ఒక సందర్భంలో కామరాజు గారు ఒక ఫెస్టివల్కి వెళ్ళలేదట, బృందావనం ఉండిపోయారట. పిల్లలు పోతుంది, అది ఏం చెప్పారంటే తలకాయ గొప్పుకుంటున్నారు. ఇవి చెప్పారా అని కామరాజు గారు అనిల్ కుమార్ రాత్రి కామరాజ్ అనిల్ కుమార్ గారు అమ్మాయి నాకు ఒక మెసేజ్ పెట్టిందండి, ఎవరు చదివారో లేదు. ఆ అమ్మాయికి నా మీద ఎంత ఉన్నతమైన అభిప్రాయం ఉంటే నాకు మెసేజ్ పెట్టాలండి. ఆయన వాళ్ళ నాన్నగారు ఇంకొక ఉన్న 2 days లో భగవంతులు మెర్జ్ అయిపోతారన్న సందర్భంలో బాంబే నుంచి డాక్టర్స్ వచ్చారు. చదవండి ఆర్టికల్, చాలా బాగుంటుంది, సింపుల్ ఆర్టికల్. దివ్యాత్మ స్వరూపం. ఈ విశ్వమందు దివ్యత్వము సర్వత్రా నిండి ఉన్నది. దేవుడెక్కడా అని దేవులాడక్కర్ల మనం. దివ్యాత్మ స్వరూపులారా, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని నాటి నుంచి నేటి వరకు ఆస్తికులు అనేక విధాలుగా పరిశోధన, ఆస్తిక నాస్తిక ఉంటే కానీ లేకపోవటం అండి. సాయిబాబా ఇదే మాటలు వచ్చినాయి. ఆయన అనుకోకుండా చూడండి, సాయిబాబా ఎప్పుడు వస్తారంటే వెళ్తే కదా, వాళ్ళు రావడానికే అన్నారు అనిల్ కుమార్ గారు. అవతల డాక్టర్ అర్థం కాదు, ఇద్దరు డాక్టర్స్ వైపుండదు. అయితే ఆస్తికులు కానీ నాస్తికులు కానీ ఎవ్వరూ ఈ విషయాన్ని విపులంగా వివరించలేకపోయినారు. మనం చెప్తాం సాయిబాబా ఎప్పుడు వస్తాడని చెప్పండి, ఎవడన్నా మనకేం తెలుస్తుంది. ఆయన ఇష్టం, ఆయన అనుకున్నప్పుడు మళ్ళా వస్తాడు. ఎప్పుడు అనుకుంటాడంటే మనకు తెలియదు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాడు. ఎప్పుడు చెప్పింది ఆయనకి స్టోరు. ఆయనకు సంకల్పం కలగాలి, మళ్ళా రావాలని ఆయన సంకల్పించుకుంటే వస్తాడంతే. మన ప్రార్థనలు మనం చేయాలి. మీ ప్రార్థన విని వచ్చాను అని అంటాడు రేపు మాపు. సో వీ హ్యావ్ టు డూ అవర్ ప్రేయర్. వచ్చిన అవతారాలన్నీ కూడా అలానే వచ్చినాయి. భక్తుల ప్రార్థనలకి, దుర్మార్గానికి రెండూ పెరగాలన్నమాట. ఈ నిజమైన స్వస్వరూపాన్ని గుర్తించే విధానం మానవునిదే ఉన్నది. కానీ ఇలాగ నాలాగా గ్రంథాలు పట్టుకునే పుస్తకాలు, ఏదో గ్రంథాలు సెట్ చేసి లేదా గురువులు చెప్తే గాని మనకు ఎక్కదు, అది ఎక్కడ కూడా కనిపించదు. కన్నుల్లో దృష్టి ఉంది, కర్ణములో వినికిడి ఉంది. ఇందాక ఒకటి పెట్టుకున్నాను, సరిగా వినపట్లేదు. మళ్ళీ
ఆ ఇన్స్ట్రుమెంట్ మార్చాను బాగా వినపడాలని చెప్పి. నాలుకలో రుచి, నాలుక రుచి తెలిసి ఏం రోగం లేనట్టే. ఏం తెలియట్లేదంటే మనం ఏం చెప్పలేం. చైతన్యం మనసునందు సర్వత్రా వ్యాపించి ఉన్నది. కంటిలో చూపును ఎవరైనా గుర్తించగలుగుతున్నారా? చూపును వినియోగించుకుంటున్నారా? చూపు కనబడితే క్యాటరాక్. మా సిస్టమ్ మనం క్యాటరాక్ నేను రెండు కళ్ళకి 2 క్యాటరాక్ 15 సంవత్సరాల క్రితం. కనపట్లేదు, పొర తొలగించుకుంటాం మనం. చూపును వినియోగించుకుంటున్నారే కానీ ఈ చూపు యొక్క నిజమైన తత్వాన్ని ఎవరు విచారించడం లేదు. నాకు చూపు కనపడలేదు అంటే క్యాటరాక్ వచ్చింది. క్యాటరాక్ కూడా లోపల ఏముంది? క్యాటరాక్ గా ఉన్నా లేకపోయినా లోపల ఏ చైతన్యం మన కన్నును చూపిస్తోంది? ఇది చైతన్యం యొక్క ప్రభావం మాత్రమే. మంచిగా ఉన్నప్పుడు చేయలేస్తుందండి. డెడ్ బాడీకి చేయలేస్తే ఉంది కింద పడుతుంది. భగవంతుడు సర్వత్రా ఉన్నప్పటికీ అలాంటి సమీపత్వాన్ని గుర్తించలేక మానవుడు అనేక విధమైన సాధనలు కలిపి వ్యర్థుడవుతున్నాడు. కనిపించని జగత్తులో కానరాక అందు వెలగొందు చైతన్యం ఆత్మరూపము మనుల వలె అందరి మాత్రమే విశ్వమంతయు ఉండే విశ్వం. బయట ఎదుగుతే ఏం దొరుకుతుంది? బయట ఏం దొరకదు. మనలో ఉన్న ఆత్మ చైతన్య స్వరూపమే ఆ యొక్క విశ్వ విరాటత్వంగా ఉంది. వెస్ట్ అండ్ సమిష్టి, ఇండివిజువల్ అండ్ కంబైన్. హ్యాడ్ మూవ్ ఫ్రమ్ ఐ టు వై అండ్ వై టు హీ. మన రుద్రం చెప్పాడు, హ్యాడ్ మూవ్ ఫ్రమ్ ఐ టు వై. ఇక్కడ అహం సత్య బోధకులు అయిన మాటకు తావులేదు. ఆల్ వై, నో ఐ. సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే. దీని పేరే ప్రకృతి. ఈశ్వర శక్తికే ప్రకృతి అని పేరు. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు. ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావమునే కలిగి ఉండాలి. దైవం యొక్క దివ్యశక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ జగత్తులో మూర్తిభవించాడు. విత్తనము మొలకెత్తి దాని సౌందర్యము పుష్పము వలె వికసిస్తుంది. మొలక, చిగురు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ విత్తనముకు పరిణామ దశలే. ఆ విధంగానే ఈ విశ్వమునకు సృష్టికర్తయే బీజం. దట్ ఈస్ కాల్డ్ శుద్ధ చైతన్యం. అది దాన్నే సచ్చిదానంద తత్వం అనొచ్చు. అది విత్తనం వల్లే ప్రతి మానవుని యందు మొలకెత్తి గుణములనే కొమ్ములతో, రాగద్వేషములనే ముండ్లతో అధిగమించి చైతన్యం అనే పుష్పముగా వికసిస్తూ ఉన్నది. ప్రతి మానవుని యందు వికసించేది భగవంతుని యొక్క స్వరూపమే. మనం చెప్పుకున్నాం, ఎన్నో రకాల క్రియేషన్ చేసిన తర్వాత ఆయన తృప్తి పొందలేదు. ఏ ఒక్క జీవరాశి కూడా ఆయన ఆనందపరచలేదట. ఇంతమంది చేశాను, వీడు ఎప్పుడు కూడా నన్ను ఆనందపరచట్లేదని చెప్పి అప్పుడు ఆయన మేధాసం పట్టి మన బుర్రలో చూపించి అప్పుడు మన్ని క్రియేట్ చేశాడట. ఈశ్వర శక్తి నుంచి ఆవిర్భవించే అనేక వ్యక్తిత్వములందున్న దివ్యత్వమునికే మానవుడు అని పేరు. మానవుడు దైవం వైపు మరలటం కాదు, దైవం మానవుని అవతరించాలి. చాలా పెక్యులర్ గా మాట్లాడారు స్వామి విషయంలో. అదే మానవ జన్మకు సరి అయిన అర్థం. నేను సాయి భక్తుడిని అనుకోవటం, వీడు నా సాయి భక్తుడు. నేను సాయి ఇవ్వడానికి గొప్ప క్వాలిఫికేషన్ అండి. నేను తప్పు పట్టట్ల మంది. ఎంతో అదృష్టవంతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గుర్తించగలిగారు? 3 కోట్లు ఆయన చెప్పినాడు, గంగాధర శాస్త్రి గారు చెప్పినాడు. వాట్ ఆర్ రిమైనింగ్ 697 crores. 2 గుర్రాలపై స్వారీ అంటున్నారు. మానవుడు అనగా మనస్సు యొక్క శక్తి స్వరూపమే. కనుక మనం ఉపదేశించవలసిన మనస్సుకే కానీ మానవ కాయములకు కాదు. తప్పు చేయించిందే మనసు, దెబ్బలు తినేదే బాడీ. మస్ట్ పనిష్ ద మైండ్. దీనికి ఒక చిన్న కథ ఎవరైనా చెప్తారో, పల్లెటూరు పిల్ల మనస్సుకు రిలేటెడ్ కథ. మేక టెల్ మీ ఐ వాంట్ ద స్టోరీ. ఒకసారి ఒక రాజు, అదే ఎవరైతే రాజు అంటాడనమాట, దీన్ని కంట్రోల్ చేయడానికి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తారంటే అందరూ మేకల్ని ఫుల్ గా, కొంతమంది ఏమో బాగా ఫుల్ గా
ఆహారం పెడతారు ఆకులో తినేటట్టు. ఇంకొంతమంది ఏమో శుభ్రంగా కొడతారు. కానీ ఒక అమ్మాయి మాత్రం కరెక్ట్ గా మేక ముందు ఆహారం పెట్టి అది తినే టైంకి దాని మూతి మీద కొడుతుంది అనమాట. ఆ విధంగా అది కంట్రోల్ చేస్తుంది. రాజుగారు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. ఏమంటే ఆ రాజుగారు ఎంత చూపించినా ఆ మేక ఆ అమ్మాయి చేతిలో ఉన్న కర్రనే చూస్తుంది. ఆ విధంగా మైండ్ కంట్రోల్ చేస్తుంది. బ్యూటిఫుల్. సార్ లక్ష్మీనారాయణ గారు చెప్పమ్మా. నాకు కొంచెం విభూతి కొంచెం పంపించరా సార్, పాపకి బాగలేదు. అడ్రస్ పెట్టమ్మా, తప్పకుండా పంపిస్తానమ్మా. ఏం అడిగా ఉన్నాను, తప్పకుండా అడ్రస్ పెట్టు. అడ్రస్ పెడతాను సార్, కాగితం మీద రాసి. లేదు లేదు లేదు, లాస్ట్ టైం మీకు ఇబ్బంది అయింది, ఈసారి ఇబ్బంది కాకుండా పంపిస్తాను ఒకసారి. సార్ సార్ తప్పకుండా అమ్మా. సో మనం ఉపదేశించవలసిన మనసుకే గాని మానవ కాయమునకు కాదు. ఈ ప్రకృతి యొక్క దివ్య చైతన్యము వ్యర్థమైంది కాదు. ఇది అహంకారపరమైనప్పుడు వికృతాన్ని పొందుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతం. వికృతి అని సుకృతి. అహంకారం ఉంటే ఆత్మతత్వం కానరాదు, ఆధ్యాత్మికం ఉంది ప్రకృతి తత్వం. వెంకటేశ్వర ముందు ఏం రాయి ఆయన చూస్తుంటామా? ఆయన చూసి అనుభూతి పొందటమే కానీ ఏం రాత్తో చేశాడు అని ఈనాటి మానవుడు ఆత్మతత్వాన్ని ప్రకృతి తత్వాన్ని రెండింటిని మిశ్రమం గావించి రెండు గుర్రాల మీద స్వారీ చేస్తున్నాడు. అందుకని సైన్స్ పెరిగిందిగా. ఇంతకుముందు మిశ్రమం అనే మాట ఉండేది కాదు, ఏవో దొరికేది. రెండు కలపడం, జాయిన్ చేయడం, అండ్లు కట్టడం, పెద్ద మిశ్రమే. బంగారంలో ఏదో కలపడం. సర్వత్రా ఉన్న దివ్యత్వం ఒక్కటే అన్న సత్యాన్ని మర్చిపోతున్నాడు. తనను తాను గుర్తించుకున్నప్పుడే దివ్యమైన ఏకత్వం మానవులు ఆవిర్భవిస్తుంది. ఈశ్వర కుటుంబం ఇటువంటి ఏకత్వాన్ని గుర్తింపజేసే విశ్వ కుటుంబం. ఇందు దివ్యత్వం అనేది సర్వులను ఏకత్వంగా కట్టువేస్తుంది. దివ్యనిటీ ఇదే, ఆ ఏకత్వం మనకు కట్టుబడింది. 5 సంవత్సరాలు అయిందండి, 4 సంవత్సరాలు దాటి 4.5. ఆ దైవత్వం మనకు కట్టుబడేసింది. ఏ తాళ్ళు పెట్టి కట్టలేదు, లేకపోతే నేను రమ్మట్లేదు, నేను పేరెంటాలను పిలవట్లేదు. మీరు పిలిచిన పరిగెత్తుకు వస్తున్నారు. ఏదో బంధము, దివ్యత్వమైన బంధం. లేకపోతే అంత తొందరగా వస్తారు. రోజు పోతాడు గురువు. మీ ఊళ్ళో పోండి, తిరుపతిలో ఉన్న రోజు వెంకటేశ్వర గుడికి పోతాడా? విజయవాడలో ఉన్న రోజు అమ్మవారి గుడికి పోతారా? కాంట్. పుట్టపర్తిలో ఉన్న రోజు మందిరం పోతారా? పుట్టపర్తిలో ఉన్న రోజు మందిరం పోతారా? రామతీర్థ గారు మీరే చెప్పాలా. పుట్టపర్తిలో ఉన్న వాళ్ళందరూ రోజు మందిరం పోతారా? పోలేరు. ఈనాడు విఘ్నేశుని కేవలం పూజించటం నేర్చుకుంటున్నాము, కానీ విఘ్నేశుని ఆదేశాలు మనం ఏమాత్రం అర్థం చేసుకుంటాం. విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని చాటడమే విఘ్నేశుని పరమ ప్రబోధ. నిన్న మనం అనుకున్న మాట చెప్తున్నారు, మళ్ళా ఏమనుకో, రిపీట్ అవుతుంది. వినాయక చవితి గురించి అంతకనే ఏం చెప్తారు, ఏ సంవత్సరం చెప్పినా అది చెప్పాల్సిందే. అంటే వేరే రకంగా చెప్తాడు స్వామి, బట్ లోపల సబ్జెక్ట్ మాత్రం అది. ఒకనొక సమయంలో విశ్వ ప్రదక్షిణ చేసేటమని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు తల్లిదండ్రులు ప్రదక్షిణ చేసి విశ్వం అంతా తిరిగి వచ్చే జవాబు ఇచ్చాడు. దట్స్ వై తల్లిదండ్రులే విశ్వస్వరూపులు. వీరికి ప్రదక్షిణ చేసిందో విశ్వమంతటికి ప్రదక్షిణ చేసిన వారు అవుతాము. తల్లి ప్రకృతి, తండ్రి బీజం. ఇక్కడ వేరే రకం చెప్తున్నాడు. ఒక రకంగా చెప్పరు స్వామి, సబ్జెక్ట్ మారుస్తాడు. ఇక్కడ తల్లి ప్రకృతి, తండ్రి బీజము. ఈ ప్రకృతి అనే సాయి భూమి లేకుండా బీజం మొలకెత్తదు. కేవలము ఆకారాన్ని పురస్కరించి మన ఆకారం అల్పమైందని, మనకంటే విశ్వం అధికంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము. బయట ఉన్న పంచభూతాలు ఏమున్నా మన దేహంలో పంచీకరణ చదువుకున్నాం కూడా. మన దేహం తద్దినం కాదు, బయట పంచభూతాలు ఏముందో పంచభూతాలు మన దేహంలోనే ఉన్నాయి. చివరికి మన దేహం ఎక్కడి నుంచి వచ్చిందో అలా మెర్జి చేయడానికి కొన్ని 5 వాయువులు ఉపయోగపడతాయని రుద్రం చెప్తోంది. శరీరం పోయినా కానీ
ఎక్కడి నుంచి మనం ఈ పంచభూతాల్లో ఏ పదార్థంలోకి ఏ పదార్థం వచ్చిందో మళ్ళీ మన దేహంలోకి షుడ్ బి మెర్జ్ ఇన్ దట్ ప్రాపర్ ప్లేస్. కలవలేదంటే మళ్ళీ మనం రీబర్త్ ఉంటుంది. మానవుని ఏంది ఏ దివ్యశక్తి ఉన్నదో విశ్వమంతా అదే దివ్యశక్తి ఉన్నది. ప్రపంచమునందు ఏ పంచభూతంలో ఉన్నావో అదే చెప్తుంది. ఎవరు చెప్పిన అదే మాట. అవే ప్రతి మానవుని ఎందు ఉంటున్నవి. కనుక వ్యక్తికి ప్రకృతి మధ్య ఏ మాత్రము భేదము లేదు. ప్రకృతి సమిష్టి స్వరూపము, వ్యక్తి వ్యష్టి స్వరూపం. రుద్రం చెప్తుంది కూడా అది. ఎవరు చెప్పినా అదే. ప్రకృతి అనేది క్వాంటిటీ, వ్యక్తి అనేది క్వాలిటీ. వ్యక్తుల సమూహమే సమాజము. వ్యక్తి యొక్క అనంత స్వరూపమే ఈ సృష్టి. ఐకమత్యము, సహనము, సానుభూతి, సమగ్రత, సౌభ్రాతత్వం. ఇది కూడా గుడ్ క్వాలిటీ. మన దగ్గర కూడా ఉన్నాయి. కొత్త పదాలని వెళ్ళలేదని కాదు. ఎన్ని కుటుంబాల్లో లేవు? ఐకమత్యం, సహనము, సానుభూతి, సమగ్రత, సౌభ్రాతత్వం ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అనేవి విశ్వ కుటుంబంలో సాక్షాత్కరిస్తాయి. వీరి కుటుంబంలో ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం నలుగురు ఉన్నారు. ఆ నలుగురు చేరి ఏకత్వంగా ఉంటున్నారు. ప్రాకృతంగా జస్ట్ ఆలోచిస్తే, అంటే వరల్డ్లీ ప్రకృతి పరంగా ఆలోచిస్తే, ఈశ్వరుని వాహనం ఎద్దు. చిన్నపిల్లని అడిగాను నేను. పార్వతి వాహనం సింహము. సాధారణంగా సింహానికి ఎద్దుకు పరమ విరోధము. కానీ విశ్వ కుటుంబంలో ఈ రెండు విరోధం లేక ఐకమత్యంగానే ఉంటున్నాయి. శిఖములో మున్నీటి కన్య, ముఖంలో మూడవ కన్ను. సొగసుగా రుద్రాక్ష మాలలు నిగనిగ మెరేగు శివు తాండవ కేలి సల్పనే. పరమేశ్వరు శ్రీ సామశివుడు తాండవ కేలి సల్పనే. నెత్తి మీద గంగ, ముఖంలో అగ్ని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అగ్ని గంగకు విరుద్ధము. కానీ ఈశ్వరుని వద్ద ఈ రెట్టి విరోధాలను నిరూపించగా ఉంటున్నారు. అంతేకాదు, నారదుడు తుంబురు మీటగా, జటాజూటము చిరమున మెరియగా, త్రిశూలంబును త్రిప్పుతూ హరుడు తదిం దీం తదిం దీం తోం తగడి తోం తోం అనుచు తాండవకేలి సల్పనే. సరస్వతి వీణ మీటగా, పురంధరుడు వేణువు ఊదగా, హరి మృదంగం వాయించగా, ధిమి ధిమి సకటిమి ధిమి ధిమి సకటిక తాండవకేలి సల్పనే. గౌరీదేవి జగముల నేలగా, గంగాదేవి నదులై పారగా, విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగగా, అవిఘ్నముగా ఆడెను హరుడు తాండవకేలి సల్పనే. స్వామివారి నోటి నుంచి పదాలు వింటుంటే ఖచ్చితంగా సాక్షాత్ పరమశివుడు కనపడుతున్నాడు మనకు అక్కడ. ఒకదానికొకటి విరుద్ధమైన వాటన్నిటిని ఏకత్వం గావిస్తూ వస్తున్నాడు ఈశ్వరుడు. ఫర్ ఎగ్జాంపుల్, విఘ్నేశ్వరుడు గజశిరస్సు, అతని తల్లి వాహనం సింహము. ఇప్పుడు మాట చెప్తుంటారు. ఎవరు చెప్తారా? ఏనుగు సింహం వచ్చినప్పుడు ఒక డైలాగ్ ఉందండి, చెప్పగలరు మీరు. మేధా సంపత్తి గలవారు. ఎనీబడి జస్ట్ ఆలోచించండి, తప్పే ఉంది. ఇటువంటి ప్రశ్నలు వేయద్దంటే అసలు మాట్లాడ నోరు మూసి కూర్చుంటా. ఏమంటే వేస్తా. వేయాలా? సాయిరామ్, ప్రశ్నలు వేస్తేనే మేము యాక్టివ్ గా వింటాం. సాయిరామ్, ప్లీజ్ కంటిన్యూ. అన్న మిమ్మల్ని ఇసుగుపరుస్తున్నానే అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. లేదు సాయిరామ్. ఓకే, ఇక్కడ ఏంటంటే జస్ట్ మళ్ళీ మీరు వినే ఉన్నారు. కొత్త మీరు చెప్తే మీరు విన్నాం. జస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ సింహము ఏనుగు అన్నప్పుడు ఒక రిలేషన్ గా చెప్తుంటారు స్వామి. సహజంగా సింహము చెప్పండి. సాయిరామ్, సింహము స్వప్నాలు వస్తే మీరు చెప్పబోతున్నారు. ఏనుగుకి భయం వేస్తుంది, మరణించే స్థితి కూడా వస్తుందండి. అంత భయం సింహ స్వప్నము అంటారు. అందుకే అదొకటి. రెండవది ఏంటంటే సింహము పార్వతీదేవి వాహనము, గజముక్కుడేమో వినాయకుడు. బట్ ఆ ఫ్యామిలీ అంతా కూడా ఐకమత్యంగా ఉంటుంది. సాయిరామ్, పరస్పర శత్రువులు అయినప్పటికీ కూడా ఐకమత్యంగా ఉంటారు వాళ్ళు. సాయిరామ్. సింహము స్వప్నంలో వచ్చినా ఏనుగు బ్రతకలేదు. ఈ డైలాగ్ రాసుకోండి. మీరు చెప్తుంది సింహస్వప్నం అదే. మీరు అన్నమాట దిస్ ఇస్ ద నేరేషన్, ఇన్నర్ మీనింగ్.
కల్లో కనపడ్డగానే దానికి భయం. అంత విరుద్ధమైనవి కూడా ఈ కుటుంబంలో సన్నిహితంగా వెలుగుతూ వస్తున్నాయి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి, ఈశ్వరుని ఆభరణం సర్పములు. ఇవి కూడా ఒకదానికొకటి పరమ విరుద్ధమైనవి. కానీ ఈ కుటుంబంలో ఇవన్నీ కలిసిమెలిసి పెరుగుతున్నాయి. ఇవన్నీ లోకానికి ఆదర్శం అందించే చిహ్నములు మాత్రమే. విఘ్నేశ్వరుని మొలకు సర్పం ఉంటున్నది. సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. సాధారణంగా నెమలి చూస్తే సర్పాలు పరిగెత్తిపోతాయి. ఇంత విరోధం కలిగినవి కూడా ఈశ్వర కుటుంబంలో అన్యోన్యమైన సంబంధాన్ని అనుభవిస్తున్నాయి. దట్స్ వై ఈశ్వర కుటుంబము అనేది ఐకమత్యానికి చిహ్నంగా నిలబడి జగత్తునకు ఆదర్శాన్ని దాడుతూ వచ్చింది. మనకు విఘ్నేశ్వరుడు ఇంకో మాట, రెస్పెక్ట్ నేను ఫుడ్ అండ్ బ్లడ్ అండ్ హెడ్ అండ్ గుడ్ బిలాంగ్స్ టు అవర్ పేరెంట్స్, నాట్ యువర్ పేరెంట్, అవర్ పేరెంట్. నా తల్లిదండ్రులు ఆస్తండి, వాళ్ళిచ్చిన సంపద అండి. మన గురించి ఎంత కష్టపడ్డాలో మా తల్లిదండ్రులు. సో టు షో గ్రాటిట్యూడ్ టు అవర్ పేరెంట్స్. నేను మొన్న భజన పోయానండి, ఆవిడకి 93 సంవత్సరాలు. ఆవిడ నేను లోపల నేను అనుకుంటున్నాను, ఆయన మొత్తం అనుకోవట్లేదు. కింద కూర్చుంటానండి విఠల్ భగవాన్. 93 సంవత్సరాలు ఆవిడ భజన అవుతుంటే ఎవడన్నా కుర్చీలో కింద కూర్చుంటానండి. మా తల్లి బాబు, నేను 8 సంవత్సరాలు బట్టి చూస్తున్నానండి. ఎక్కడ స్పెషల్ భజన అయినా వాళ్ళ అమ్మ అనమాట, కన్వీనర్ గారు అమ్మ, ఇది ఎక్కడ ముసలి దాపించరా, నన్ను ఎక్కడ పోను నేనైతే అనుకుంటున్నానేమో. ఐ నెవర్ థింక్ లైక్ దట్ అండి. ఎక్కడైనా ముసలావని వేసుకొస్తాడండి భజనలు, వస్తానంటది ఎక్కడికి పోతే అక్కడికి. 99 భజన్స్ అయితే 2 weeks అక్కడ కూర్చుంది అంతే, అలాగా కింద కూర్చుంటుంది. మళ్ళా 94 సంవత్సరాల వయసులో. తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అని గణపతి బోధిస్తూ వచ్చాడు. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో మనం శాంతిని పొందగలం అనే ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు. అంతేకాక గణపతి మరొక విచిత్రం ఉంటున్నది. జస్ట్ ఎగ్జాంపుల్, మనం గజాన్ని ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలని ఆశపడుతుంది. అట్లే ఈ గణపతిని కూడా చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలని ఆశపడుతుంది. మేము ఈవినింగ్ భజనకి వెళ్ళామండి. మేము ఎవరి సాటర్డే చాలా బాగా చేశారు, గ్రాండ్గా చేశారు అక్కడ. చాలా గ్రాండ్ చేశారు వాళ్ళ లెవెల్కి. మా వీధికి 4 గుళ్ళు ఉంటాయండి బాబు ఇక్కడ కన్వీనగర్ లో. అద్భుతమైన డెకరేషన్ చేశారు. ఎక్కడ చూసి అన్నదానాలు రాత్రి. కొన్ని ఆకారం ఏమైనా అందంగా ఉందా అంటే అది ఏం లేదు. పెద్ద బొద్ద, ఏనుగుతల, అటువంటి వికారములోనే అతని ఆకారమికి అందం ఉన్నది. నిన్ననే మనం ఉచ్చరించుకున్నాం త్యాగగుణం, త్యాగనేక మృదుస్మాన. మోక్షిత ఉందా? ఓకే సార్ మందిరంకి వెళ్ళింది సార్. ఓకే ఊరికినేమో మోక్షిత ఉండేమో, ఆ అమ్మాయి చేత చెప్పిద్దామని చెప్పి నేను చెప్పిన మాట అనమాట. వ్యాసుడు బోధిస్తుంటే వినాయకుడు మహాభారతం రాస్తూ వచ్చాడు. తన వార్తకు ఏది అడ్డు కలగకుండా ఉండాలని తాను ఎంతగానో ప్రయత్నించాడు. కానీ మధ్యలో కలం కూలిపోయింది. తక్షణమే తన దంతాన్ని పెరిగి దాన్ని కలంగా తీసుకుని రాస్తూ వచ్చాడు. అంటే జ్ఞానమునకు తన దేహమునైనా త్యాగం చేసి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు. కానీ ఈనాడు జ్ఞానమునకు మనమేమి త్యాగం చేయటం లేదు. కానీ అజ్ఞానాంధకారములకు మాత్రం సర్వము త్యాగం చేస్తున్నాము. చూడండి, ఒక విపత్తు వచ్చిందంటే ఎంతమంది ముందు ఆపన్న హస్తం ఇచ్చారండి. ఇప్పుడు పోయి 150 కుటుంబాలకు ఒక నెల సరిపడా ఆహారం పెడుతున్నాడు స్వామి పూట. ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఆ యొక్క పోటార్లంకని తెనాలి దగ్గర ఒక గ్రామం మొత్తం సర్వస్వం కోల్పోయారు. అజ్ఞానాంధకారములకు మాత్రం సర్వమును త్యాగం చేస్తున్నాము. నిత్యము గృహంలో దైవానికి పెట్టే నైవేద్యం బెల్లం గడ్డ మనమే మిగచ్చు. చూపులానికి మేపులు మనకి. నైవేద్యం కూడా నిజంగా గుడుక్కోమంటే మనం పెట్టాం. నైవేద్యం కూడా తిరిగి మనకే దక్కుతున్న ఉద్దేశంతో పెడుతున్నాడు. కానీ నిజంగా భగవంతుడు
అంతో ఇంతో తింటే మానవుని నైవేద్యం కూడా పెట్టేవాడు కాదు. ఆ విధంగా ఇప్పుడు పుట్టపర్తిలో ఉన్న ఏ లక్ష్మీనారాయణ గారు అంటే స్వామి ఆవిడ పెట్టే నైవేద్యాన్ని రోజు పాయసం తింటాడు స్వామి వచ్చి ఇప్పుడు కూడా. మా మేడం చెప్తుంటుండే అందరికి, నేను చెప్పను కానీ. ఏ లక్ష్మీనారాయణ, డిఎస్ శాస్త్రి గారు కొలీగ్స్. ఈ విధమైన స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పునస్కారాలు సలుపుతున్నాడు. ఇటువంటి ఇంకా 100 జన్మల పాటు చేసినప్పటికీ ఫలితం ఏ మాత్రము దక్కదు ముడుతున్నా. బాహ్యమైన మార్పులు జరిగినంతనే అంతరానందం లభ్యం కాదు. మనిషి మారాలి. ఎస్, మనస్సు మారాలి. మనిషి మారాలి, మనిషి మారాలి, మనుషులు మారాలి అంటుంటాడు. మనుషులు కాదు, మనస్సు మారాలి, హృదయం మారాలి, ఆధ్యాత్మిక దివ్యత్వంలో లీనమైపోవాలి. సూత్రధారిగా పాత్రధారి వస్తే అంటూ స్వామి ఈనాడు విఘ్నేశ్వరుని పుట్టిన దినము జరుపుకుంటున్నాము. కానీ భగవంతునికి పుట్టుక లేదు, తావు లేదు. ఈ జగత్ సృష్టికి భగవంతుడే సూత్రధారి. అయితే తాను కూడా పాంచభౌతికమైన దేహాన్ని ధరించినప్పుడు ఈ విశ్వనాటకం ముందు తాను కూడా నటన చేయాలి. అప్పుడు తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటాడు. అంత మాత్రం చేత భగవతత్వాన్ని అనుమానించకూడదు. కారణం ఏమనగా ఆయా కాలములకు ఆయా పరిస్థితుల ప్రభావం పురస్కరించుకుని తాను నటన చేయవలసి వస్తుంది. రాజుగారు ఉన్నాడు, బిచ్చగాడి పాత్ర వేసి బిచ్చగాడిలానే యాక్షన్ చేయాలి. బిచ్చగాడు అయిపోతాడా? నాకు చెప్తున్నా, అదే వస్తుంది స్వామి. ఒక వ్యక్తి డ్రామాలో నటిస్తున్నప్పుడు అందులో తన పాత్రకు తగినట్టుగానే నటించాలి. తరువాత దాని వెనుక తన వ్యక్తిగతమైన చర్యలు తాను వ్యక్తిగతంగా చేయాలి. వ్యక్తిగతమైన శక్తి ఒకటి, ప్రాకృతమైన ఆకార శక్తి మరొకటి. ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తించిన వాడే దైవాన్ని చక్కగా అర్థం చేసుకోగలడు. భగవంతుడు మానవాకారం ధరించి విశ్వనాటక రంగం ముందు తన వేషాన్ని ప్రకటిస్తున్నాడు. ఏ సమయంలో దేన్ని ప్రకటించాలో దాన్నే ప్రకటించాలి. కంసుని కృష్ణుడే చంపాలి కానీ వేరెవరు చంపకూడదు. దుశ్శాసను ఎవరు చంపాలి? దుశ్శాసను ఎవరు చంపాలా? భీముడు. అది వేరే వాళ్ళు చంపలేకనా? చాలాసార్లు యుద్ధంలో అడ్డుపడ్డా కానీ వాళ్ళు చంపలా. ఎందుకంటే వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు, తొడలు ఎరగొడతాను ఒకడు. అలాగా. సో కంసుడిని కృష్ణుడే చంపాలి కానీ వేరెవరు చంపకూడదు. అదేవిధంగా రావణుని రాముడే చంపాలి కానీ ఇంకెవరు చంపడానికి వీలు కాదు. దీంట్లో మరికొన్ని సందేహాలు సంభవించవచ్చు. కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకే దివ్యత్వ స్వరూపములే, కానీ ఆకారానికి తగిన ప్రచార చర్యలు వేరువేరుగా ఉంటున్నాయి. ఇందులో ఏకత్వాన్ని మనం విశ్వసించడానికి వీలు కాదు. కృష్ణుడిపై రాముని చంపమంటే లోకం ఒప్పుకుంటుందా? రాము ఎడ చెప్తున్నా చూడండి, మనకి ఇట్లా చెప్తున్నాను. అయితే రాముడు వచ్చి కంసుని చంపాడంటే అది చరిత్రకి విరుద్ధం కదా. రామాయణంలో రాముడు రావణుని చంపాలి, భాగవతంలో కృష్ణుడు కంసుని చంపాలి. ఆయా డ్రామాల్లో వీటికి తగినట్లుగా సంబంధ బాంధవ్యాలు ఇమిడి ఉంటాయి. ఒక్కొక్క చర్యకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని అందరూ అనుసరించి తీరాలి. ఇంకా భగవతత్వాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు అంటున్నారు. స్వామి కంక్లూడింగ్, విశ్వ కుటుంబమైన ఈశ్వర కుటుంబము సర్వులకు ఆదేశం అందిస్తుంది. గణపతి చిత్తము గాని, సుబ్రహ్మణ్య స్వామి భావము గాని, పార్వతీదేవి హృదయం గాని, ఈశ్వరుని యొక్క తత్వము గాని, వీటన్నిటిలో ఏకత్వాన్ని ఈ కుటుంబం నిరూపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి బుద్ధి, గణపతి సిద్ధి, పార్వతి ప్రకృతి మ్యాటర్, ఈశ్వరుడు శక్తి ఎనర్జీ. ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి ఏకత్వం చేస్తేనే బుద్ధి సిద్ధి రెండు లభ్యం అవుతున్నాయి. ఈ ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తిస్తే 4 చేరి ఒకటే, కానీ వేరు వేరు కాదు. పంచాయతన పూజ అది. 5 విగ్రహాలు పెడతారు, సెంటర్ విగ్రహం ఒకటి, పూజ మాత్రం ఒకటే. మన చేతిలోని వేళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి, కానీ పనిచేసే సమయంలో 5 ఏకమైపోతాయి.
అవి ఏకం కాకపోతే ఏ పని చేయలేము. దీనికి చిన్న కథ చిన్నప్పుడు చదువుకున్నాం, ఎవరైనా చెప్తారా తెలుగులో? ఐకమత్యం గురించి కథ. ఎవరు శుభ్రంగా గొప్ప అని ఒకటి, ఎవరు గొప్ప అండి. శుభ్రంగా అదే మెక్కుతోంది. ఇప్పుడు చెప్పు. ఏం లేదు. మనకు పాఠమే అది. అవును సార్, పొట్టకి పొట్ట మీద అన్ని అవయవాలకి ద్వేషం కలిగింది. నేను నోట్లో నేను తింటున్నాను, నేను నోటికి అందిస్తున్నాను, నేను కష్టపడి పనిచేస్తున్నాను, నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి నడుస్తున్నాను, నేను చక్కగా మంచి సుందర దృశ్యాలను చూస్తున్నాను. ఇట్లా ఇంద్రియాలన్నీ కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని, ఏంటి పనులు చేసేదంతా మనం, బొక్కేదంతా మన పొట్ట, ఏంటి అసలు ఈ విచిత్రం అని ఎట్లయినా సరే మనం హంగర్ స్ట్రైక్ చేయాలి అని నోరు వగైరాలు వ్యాపారాలన్నీ నిలు వ్యాపారంలోకి వచ్చేసినాయి. అన్ని వ్యాపారం మానేసినాయి, తింటం మానేసింది, చూడటం చేసేసరికల్లా ఒక్క 4-5 రోజుల్లో ఇప్పుడు మార్పు వచ్చేసింది. అందరు కళ్ళు చూడలేకపోతున్నాయి, నోరు మాట్లాడలేకపోతుంది, చెవులు వెళ్ళలేకపోతున్నాయి, కాళ్ళు నడవలేకపోతున్నాయి. ఏమిటి కారణం అని మళ్ళీ మీటింగ్ చేస్తే, ఓహో మనం పొట్టను ద్వేషిస్తున్నాం. నిజంగా మనం తిన్నాహారాన్ని జీర్ణం చేసి ప్రతి అవయవానికి సమపాళ్లలో చక్కగా ఆ శక్తిని మనకు ఇస్తున్నటువంటిది ఆ ఉదరం. కాబట్టి దాని మీద మనం ద్వేషం పట్టడానికి అవకాశం లేదని అవి రియలైజ్ అయ్యి అప్పుడు ఒక రియలైజ్ అవటమే ఈ కథలో గొప్పతనం అండి. కాబట్టి ఎవరు గొప్ప కాదు, అందరూ ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. వీ హ్యావ్ టు డూ డ్యూటీ అని. మన చేతిలోని వేళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి, కానీ పనిచేసే సమయంలో 5 ఏకమైపోతాయి. ఈ ఏకం కాకపోతే ఏ పని చేయలేము. సృష్టి రహస్యం కూడా ఈ విధంగానే ఉంటుంది. మరి ఎవరో చెప్తుంటారు, అన్ని పనులు చేస్తే ఎవడు రావట్లేదట. అన్ని ఉంటే, అందరికి అన్ని ఉంటే ఎవడు రావట్లేదండి. అంటే అందరింట్లో అన్ని ఉంటే ఎవడెందుకు వస్తాడు? ఏదో కథ కూడా అనుకున్నాం మనం, అందరూ మానేశారని చెప్పి. అందరిలో అన్ని పుష్కలంగా అంటే ఎవరు నో వర్కర్స్, ఎందుకు పని చేస్తారు వాళ్ళు? ఈ భగవంతుడు 5,000 సమానంగా ఎందుకు ఇవ్వకూడదు అని అంటుంటారు కొంతమంది. వేలన్నీ సమానంగా ఉంటే 5,000తో తినేది కేవలం మానవుడే. రుద్రంలో చాలాసార్లు చెప్పాడు. మంకీ ఆల్సో ఓన్లీ మంకీ తింటుందేమో. మరి వేలన్నీ సమానంగా ఉంటే అసలు మనం పనే చేయలేము. ఆయా పనులకు సంబంధించినట్లుగా వేళ్లకు ఆ పొడవు మందము 2 వేరువేరుగా ఉంటుండాల. ఇది దైవ సృష్టి యొక్క రహస్యం. దీన్ని విద్యాబుద్ధులతో విచారిస్తే ప్రయోజనం లేదు. ఇక్కడ చేతులు అనగానే ఒక కథ ఎవరు చెప్తారా? ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. భోజనాలు అరేంజ్ చేశారు, పంక్తుల్లో కూర్చున్నారు, చేతులు కట్టేశారు బద్దలు పెట్టి. ఒక పక్కన రాక్షసులు ఉన్నారు, ఒక పక్కన దేవతలు ఉన్నారు. అన్ని పెట్టారు ఇస్తాడిలో, కానీ చేతులకి కర్రలు పెట్టి కట్టేశారు, వంగకుండా, నోట్లో పెట్టుకోకుండా. ఎనీబడి కంటిన్యూ స్టోరీ? రెండు వరుసలేమో దేవతలు కూర్చున్నారు, 2 వరుసలు వెనకాలే రాక్షసులు కూర్చున్నారు. అందరికి కూడా పళ్ళాలు కంచాలు అన్ని వడ్డించారు తినమని, కానీ చేతులు కట్టేశారు కర్రలు పెట్టి. దేవతలు ఏం చేస్తున్నారంటే, ఎదురు బదులు లైన్లు కనుక ఈ చెరువులో చేతులు కట్టేసిన వీడు తీసిపోయి అవతల నోట్లో పెడుతున్నాడు, ఆడికొచ్చి ఈ నోట్లో పెట్టేస్తారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్. దేవతలు వాళ్ళేమో రాక్షసులు కొట్టుకు చేస్తున్నారు అక్కడ చేతులు పట్టుకుని. ఫైనల్లీ స్వామి కంక్లూడ్ చేసి మెసేజ్, విశాలమైన హృదయం కలిగిన తత్వాన్ని గుర్తించాలంటే మన హృదయం కూడా విశాలమైన భావాలు పెంచుకోవాలి. హృదయ అంటే దయతో కూడితే హృదయం. దయగల హృదయమే దైవ మందిరం. దయలేని హృదయం దయ్యపు హృదయమే. దయ అంటే కరుణ. కరుణ కలిగినప్పుడే మానవుడు కరిగిపోతాడు. దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది. దయలేని వానికి ఏ తరుణము లేదు.
కేవలము దైవం యొక్క జన్మదినోత్సవాలు ఒక అంతరార్థాన్ని ప్రబోధించడానికి ఏర్పడిన కానీ దైవానికి జన్మంలే మనం. తావు పట్టుకోలేని శాశ్వతుడు, ఆది మధ్యాంత రహితుడు, అనాదివాడు, తాను తావక పుట్టక చంపబడక సర్వమునకు సాక్షి అయ్యే వేలు ఆత్మభవుడు. ఆయనకి ఎట్టి ప్రమాణాలకు లొంగడు, కేవలము ఒక ప్రేమకు మాత్రమే లొంగుతాడు. కనుక ప్రేమతత్వం చేత దైవాన్ని అర్థం చేసుకొని దయను పెంచుకొని జీవితాన్ని గడపమన్నారు. దిస్ ఇస్ ద మెసేజ్ గివెన్ బై భగవాన్. సెప్టెంబర్ లో వచ్చింది, 19వ తారీఖు వచ్చింది 1993లో. కోటేశ్వర గారు, సాయిరామ్ సార్. ఇవాళ పంచాంగంలో ఒకసారి కెన్ ఓపెన్ టుడేస్ పంచాంగం ఓపెన్ చేయగలరా మీ మొబైల్? మొబైల్లో చూస్తాను సార్. ఒక్కసారి ఉండండి, ఒక్క నిమిషం సార్. సరేనే సార్ ఓపెన్ చేసేలోగా ఒక 2 నిమిషాలు ఒక భజన పాడు. సరేనే, స్మాల్ భజన్. విఘ్న వినాశక శ్రీ గణనాథ్, విఘ్న వినాశక శ్రీ గణనాథ్, పతిపురీశ్వర సాయి గణనాథ్, మా మధ్యలో గణనాథ్, విఘ్న వినాశక శ్రీ గణనాథ్, పశుపతి తనయా హే గణనాథ్, పాశాంకుశధర హే గణనాథ్, పార్వతీ నందన హే గణనాథ్, పార్వతీ నందన హే గణనాథ్, పతిపురీశ్వర సాయి గణనాథ్, పతిపురీశ్వర సాయి గణనాథ్, విఘ్న వినాశక శ్రీ గణనాథ్. పంచమి సార్, నక్షత్రం స్వాతి నక్షత్రం సార్. అలాగా, కొంచెం కొంచెం వివరంగా కావాలి సార్. సప్త ఋషులు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కోటేశ్వర గారు? ఎక్స్ప్లెయిన్. ఎవరిని సార్, ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయాలండి? సప్త ఋషులు గురించి నేను పెట్టాను ఒక మెసేజ్, కానీ ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే కాస్త నేను చూడాలి సార్, చూస్తే కానీ చెప్పలేను అది. ఓకే, పంచాంగం చూడమన్నారు, రెడీగా ఉంది. మీరు చెప్పండి, అది చెప్పండి మరి. ఋషి పంచం గురించి పెట్టాను. ఓకే, నేను స్టార్ట్ చేస్తే మీరు రెడీగా పెట్టుకోండి. ఉండండి సార్, ఒక్క నిమిషం. అలాగే. సో దిస్ భాద్రపద శుద్ధ, మీరు రెడీగా ఉండండి. భాద్రపద శుద్ధ పంచమిని కాల్ ఋషి పంచమి అంటుంటారు. వాటి రికలెక్ట్ 5 మనం ఎప్పుడు తలుచుకోవాలా? అత్రి మహర్షి, కశ్యపుడు, భరద్వాజుడు, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్రుడు. వచ్చిందా సార్ టాపిక్? దొరికిందా? దొరికింది సార్. ఋషి పంచమి వ్రత కథ వచ్చింది సార్. అలా ఇంకా అంతకుముందు పెట్టాను. ఇవాళ పంచాంగంలోకి వెళ్ళండి. వస్తున్నా సార్. కింద ఉంటుంది, పంచాంగంలో కింద ఉంటుంది. ఓకే. కశ్యప, అత్రి, భరద్వాజో, విశ్వామిత్రో, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ. చెప్పండి సార్. సప్త ఋషుల గురించి తెలుసుకుందాం. కశ్యపతి భారద్వాజు, విశ్వామిత్ర, మిత్రోధ, గౌతమ. స్టోరీ చెప్పు. రెడీగా ఉంది సార్, ఇక్కడ రెడీగా ఉంది మేడం. ఋషి పంచమి రెడీగా ఉంది సార్. చెప్పండి. ఓకే. ఈ భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు. ఈ రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులను గురించి ఒక్కసారైనా తెలుసుకోవాలని చెప్తారు పెద్దలు. సప్త ఋషుల గురించి తెలుసుకుందాం. కశ్యపోత్రి భరద్వాజ, విశ్వామిత్రోథ గౌతమ, వశిష్ఠో జమదగ్నిశ్చ, సప్తైతే ఋషయస్తథ. మన పురాణ కథనాల ప్రకారం ప్రతి వారి యొక్క వంశానికి ఒక ఋషి మూల పురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి.
కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే. మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులు ఉన్నారు. ఎంతో మంది ఋషుల ప్రతినిధులుగా సప్త ఋషులను పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, యమదగ్ని, వశిష్ఠుడు వీరు 7 పూజ్యనీయులే. రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసం రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణ మనకు అందించడం జరిగింది. ఈ సప్తర్షుల యొక్క వివరాలకు వస్తే, నెంబర్ 1 కశ్యప మహర్షి. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి కళల పుత్రుడు. మరీచి అనేటువంటి మహర్షి కళ అనేటువంటి ఒక మహర్షిని యొక్క పుత్రుడు. దక్ష ప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో 2 పెళ్ళాడాడు ఈయన. వారి ద్వారా అంటే దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలత తృణజాతులు, సింహ మృగ సర్పాలను, పక్షులను, గోగనాలను, అనూరుడు, గరుడు, నాగులు, కాలకేయులను, పౌలములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనేటువంటి బ్రహ్మర్షిని పుత్రుడుగా ఈయన పొందాడండి కశ్యపుడు. ఇక అత్రి గారి దగ్గరికి వస్తే, సప్తర్షుల్లో 2వ వాడైనటువంటి అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. ఇతని భార్య పేరు అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలినటువంటి సోమ, దూర్వాస, దత్తాత్రేయులు అను కుమారులుగా పొందాడని. అత్రి భార్య అనసూయ పతివ్రత శిరోమణి. సీతకు కూడా సతీ ధర్మాలను ప్రబోధించినటువంటి మహర్షి మహాసాధ్వి అనసూయ. ఇక భరద్వాజ మహర్షి. భరద్వాజుడు ఉదత్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వల్ల జన్మించి వృతాటి పట్ల చిత్త చాంచల్యం పొంది ఘటంలో ద్రోణ జన్మకు కారకుడైనాడేనా. ఇక విశ్వామిత్ర మహర్షి గారు. విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపటానికి కొంత తపోఫలాన్ని హరిశ్చంద్రునిచే అసత్యమాడంతో కొంత ఫలాన్ని మేనక వలన తపోవిఘ్నం పొంది శకుంతల జననానికి మూలపురుషుడు అయ్యాడిన. దుష్యతుడు శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు. మన స్వామి వేరే చెప్పడం కూడా జరిగింది. భరత అంటే ఈ భరతుడు కాదు, మరో భరతుడు అని కూడా మనకు చెప్పడం జరిగింది. గౌతమ మహర్షి అండి. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వస్త కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయాగోవును దర్భతో అదిలించి బ్రహ్మహత్యా పాతకం అంట కట్టుకున్నాడిన. ఆ దోష పరిహారార్థం గోదావరిని భూమిపైకి తెచ్చినటువంటి మహర్షి గౌతమ మహర్షి. తన భార్య అహల్యను శిలనుగా మారేటట్టుగా శాపమిచ్చింది కూడా ఈయనే. ఇక వశిష్ఠ మహర్షి అండి. ఇతని భార్య అరుంధతి. వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తఋషుల్లో ఒకడు. శక్తి మొదలైనటువంటి 100 మంది పుత్రులు కలిగినటువంటి వాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్ధ్వ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువరుడు, అనగుడు, సుతముడు, శుక్రుడు అనేటువంటి 7 పుత్రులని పొందినటువంటి ఘనుడు వశిష్ఠ మహర్షి. సప్తర్షులు తేజస్సు కలవారు గనక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని ఒక ప్రతీతి ఉన్నది. ఇక చివరిగా జమదగ్ని మహర్షి. జమదగ్ని ఋషి రుచిక ముని సత్యవతుల యొక్క కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగినటువంటి అన్య పురుష వ్యామోహం వల్ల ఆమెను తన కొడుకైనటువంటి పరశురాముని చేతనే నరికించినటువంటి వాడు జమదగ్ని మహర్షి. ఆ తర్వాత పరశురాముడి యొక్క ప్రార్థన మేరకు ఆమెను మళ్ళా పునరుజ్జీవితురాలిగా కూడా చేశాడు. అరణ్యవాసంలో సీతారాములకు అభయం ఇచ్చినటువంటి వాడు అత్రి మహర్షి. సాక్షాత్తు శ్రీహరినే పుత్రునిగా పొందినటువంటి మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినటువంటి వాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి
తన తపఫలాన్ని అందింపజేసినటువంటి మహర్షి గౌతముడు. రాముని యొక్క గురువు విశ్వామిత్రుడు, కులగురువు వశిష్ఠుడు, విష్ణువు అంశావతారమైనటువంటి పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి, దశావతారాల్లో ఒక్కడైన వామనుడు యొక్క జనకుడు కశ్యప్ మహర్షి. ఋషి పంచమి నాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్లే ఆ విధంగా సప్తఋషి ధ్యాన శ్లోకాలు కూడా ఇవ్వటం జరిగింది. మరి ఈ విధంగా ఈ శ్లోకాలు కూడా మనం నెమ్మదిగా చదువుకోవడానికి అవకాశం ఉంది. సాయిరామ్ సార్. ఓకే సార్, కెన్ కన్క్లూడ్. ఆపేసాయమ్మా. ఓం శాంతి.